హల్లెలూయా. ప్రియులారా, దేవునికి వాక్యానికి శ్రద్ధగా మన హృదయాలను అప్పగించుకుందాం. గడిచిన వారంలో ఒక మీటింగ్ మన సంఘంలో పెట్టాం. డిసైపుల్స్ అందరినీ, పరిచర్య చేస్తున్నారు అందరినీ కూడా పిలిచి దేవుని సన్నిధిలో నిలబెట్టి ఒక్కొక్కరిని అడుగుతున్నాను, వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్, వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? నీవేం చేస్తున్నావు సంఘంలో? ఎవ్రీ సండే లేక ఫ్రైడే లేక సెల్ గ్రూప్స్లోనూ లేక మెన్స్ మీట్లోనూ మీ పరిచర్య ఏంటి, వ్యక్తిగతంగా నీ పరిచర్య ఏంటి అని ఒక్కొక్కరిని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. నేను డిసైపుల్ కాబట్టి ఒక శిష్యునిగా సంఘములో నా పాత్ర ఏంటి అని ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవాలి. సంఘము అంటే చర్చ్ అంటే ఇది కాదు. దిస్ ఈజ్ చర్చ్ బిల్డింగ్, దిస్ ఈజ్ నాట్ చర్చ్. చాలాసార్లు నా ప్రసంగాలు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. చర్చ్ ఈజ్ నాట్ ద కాంబినేషన్ ఆఫ్ బ్రిక్స్, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సోల్స్. సంఘము అనేది ఇటుకలతో కట్టబడింది కాదు, ఆత్మలతో కట్టబడింది. దిస్ ఈజ్ నాట్ చర్చ్, వీఆర్ ద చర్చ్, మనము చర్చ్. ఇప్పుడు ఇందులో ఈ యొక్క ప్లేస్లో, ఈ బిల్డింగ్లో మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నాం. మనమే చెట్టు కిందకి వెళ్ళి ఆరాధన చేసామనుకోండి, అది చర్చే. కాబట్టి చర్చ్కి బిల్డింగ్కి సంబంధం లేదు. ఈ చర్చ్ బిల్డింగ్లో అన్ని ఇటుకలు ఎలాగైతే కలిసి ఉన్నాయో, మనం కూడా అందరం ఆత్మస్వరూపులంగా ఉన్న మనము ఆత్మలుగా మనం అందరం కట్టబడుతున్నాం. దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, శరీరంలో ఆత్మనే పెట్టాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించమన్నాడు. మనందరం కూడా అలా కలిసి ఉండాలి. ఒకరోజు నువ్వు ఆదివారం దేవుని గుడికి రాకపోయినా లేక ఆలస్యంగా వచ్చినా నీ లోటు కనబడాలి సంఘంలో. అలా ఉండాలి నీవు సంఘంలో. ఉదాహరణకి ఇక్కడ ఎక్కడన్నా ఒక బ్రిక్ తీసామనుకోండి, గోడలో ఉన్న ఒక ఇటుక తీసామనుకోండి, ఆ తీసిన ఇటుక ప్లేస్లో ఆ ఇక వెలితి కనబడదా? ఎంత విజువల్గా, ఎంత క్లియర్గా కనబడుతుందో, ఎంత క్లిస్టర్ క్లియర్గా. ఒక వారం నువ్వు లేకపోయినా, ఒక వారం నువ్వు ఆలస్యంగా వచ్చినా, నీ కాంట్రిబ్యూషన్ అక్కడ లేనప్పుడు క్లియర్గా కనబడాలి. ఆ విధంగా నువ్వు పరిచర్య చేయాలి. దేవుడు సంఘములో విశ్వాసులను కోరుకోవట్లేదు. దేవుని యొక్క వాట్ ఈస్ ద గాడ్స్ గ్రేట్ కమిషన్? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎవరిని తయారు చేయమన్నాడు? శిష్యులను తయారు చేయమని. విశ్వాసులదు దేవునికి. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, దయ్యం కూడా విశ్వాసే. దయ్యాలు విశ్వాసులే. మనకన్నా బాగా తెలుసు దయ్యాలకి దేవుని గురించి. దయ్యాలొద్దు, విశ్వాసులొద్దు దేవునికి. శిష్యులు కావాలి. అదే ఫస్ట్ సెంచరీ చర్చ్కి 21st సెంచరీ చర్చ్కి డిఫరెన్స్. మొదటి శతాబ్ద సంఘంలో అందరూ శిష్యులే. ఆడి చిన్నోడైనా పెద్దోడైనా, రోగి స్వస్థత పొందిన, దయ్యం నుంచి బయటకు వచ్చి విడుదల పొందిన వాడు శిష్యుడే. కానీ ఈ 21st శతాబ్దంలో 21వ సెంచరీ చర్చ్ ఎలా ఉందంటే, మ్యాక్సిమం అందరూ విశ్వాసులే, చాలా తక్కువ మందే శిష్యులు. మనమందరం అలా ఉండకూడదు. సంఘములో యేసుక్రీస్తు రక్తముతో కడగబడి కొనబడిన సంఘములో బాప్తిసం తీసుకున్న నువ్వు ఒక విశ్వాసిగానే మిగిలిపోవద్దు, ఒక స్పెక్టాక్టర్గా మిగిలిపోవద్దు, ఒక శిష్యునిగా మారాలి, దేవుని పరిచర్యలో ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, సంఘము క్రీస్తు యొక్క దేహం అట. సంఘమంతా క్రీస్తు దేహం అయితే అందులో హెడ్షిప్ మాత్రమే ఆయన తీసుకున్నాడు. బాడీ మాత్రమే, ఆ బాడీకి హెడ్ మాత్రమే ఆయన. కతిమ దేహం అంతా ఎవరట? మనమే. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. తెరీసా ఆఫ్ అవిలా ఇప్పుడు విన్నారా? మదర్ తెరీసా తెలుసు. మదర్ తెరీసా కంటే ముందే అవిలా అనే ప్రాంతంలో, స్పెయిన్లో ఒక గొప్ప దేవుని సేవకురాలు ఉన్నారు. ఆమె పేరు అవిలా, తెరీసా. ఆవిడ చెప్పిన ఒక కోట్ నాకు చాలా ఇష్టం. ఆవిడ అంటారు, Christ has no body now on earth but yours, no hands but yours, no feet but yours. అనే మాటకు అర్థం ఏంటి? Christ has no body now on earth but yours, no hands but yours, no legs but yours.
అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు నీలా నాలా శరీరధారిగా వచ్చాడు, రక్త మాంసంతో బ్రతికాడు ఆయన. కానీ ఆయన మరణము, పునరుద్ధానము, ఆరోహణము ఈ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శరీరధారిగా అక్కడ ఉన్నాడు, హెవెన్లో ఉన్నాడు. కానీ ఆయన ఆత్మ మాత్రమే మన మధ్యలో ఉంది, కానీ శరీరం లేదు. ఈ భూమి మీద ప్రస్తుతం యేసయ్య శరీరం లేదు, కానీ మన శరీరమే ఆయన శరీరం. ఆయనకి చేతులు లేవు, మన చేతులే ఆయన చేతులే ఉండాలి. ఆయనకి ఇక్కడ కాళ్ళు, శరీరపరమైన కాళ్ళు లేవు, మన కాళ్ళు ఆయన కాలుగా మార్చబడాలి అనే ఉద్దేశంతో ఆయన అంటున్నాడు సంఘము ఆయన దేహం అంటున్నాడు. చదవండి, పౌలు గారు చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, 1 Corinthians chapter 12 and verse 27 says, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు, మరియు దేవుడు. చాలు, మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. మీరు అంటే ఎవరిక్కడ? మనం అందరం ఏమై ఉన్నాం? క్రీస్తు యొక్క శరీరమై ఉండి. కాకపోతే వేరు వేరు అవయవాలంతే. నీలా నేను ఉండడం, నాలా నువ్వు ఉండవు, అంతేనా? నువ్వు తెల్లగా ఉండొచ్చు, నేను నల్లగా ఉండొచ్చు, నువ్వు పొడుగ్గా ఉండొచ్చు, ఇంకోటి పొట్టుగా ఉండొచ్చు, నువ్వు చదువుకోవచ్చు, ఇంకోటి చదువుకోకపోవచ్చు, నువ్వు డబ్బు ఉన్న దాని అవ్వచ్చు, ఇంకోటి డబ్బు. బట్ వేరు వేరు డిఫరెంట్ పీపుల్ బట్ వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఒకటిగా ఉన్నాము, ఒకే దేహంగా ఉన్నాము, కానీ వేరు వేరు అవయవాలు. వీ హ్యావ్ డిఫరెంట్ పొజిషన్స్ అండ్ డిఫరెంట్ పర్పసెస్. చెయ్యి ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటుంది, కాలు ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటుంది. దీని ప్లేస్ దీందే, దాని ప్లేస్ దాందే, దీని పర్పస్ దీందే, దీని పర్పస్ దీందే. దాని దేనికని దేవుడు అది పెట్టాడు, అక్కడ ఆ ఉద్దేశం నెరవేర్చాలంతే. కాబట్టి మనం అందరము కూడా క్రీస్తు దేహంగా ఉన్నాము. సంఘము ఒకే క్రీస్తు దేహము, డిఫరెంట్ అవయవాలై ఉన్నాం. కానీ హెడ్ మాత్రం ఎవరట? కొలసీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో శిరస్సు ఎవరై ఉన్నారని రాయబడింది. చూడండి ఒకసారి, కొలసీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. హెడ్ ఎవరటండి? ఆయనే. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయనే శిరస్సు. ఇక్కడ ఎంటైర్ బాడీని మనం తీసుకుంటే హెడ్ యేసు ప్రభు అంటే మిగిలిన బాడీ అంతా మనము చర్చ్కి. కాబట్టి మనం అందరం కూడా యేసు ప్రభు అవయవాల్లో కొన్ని అవయవాలు కలిగి ఉన్నాము. ఆ అవయవాలుగా మనం పని చేయాలి. అప్పుడే సంఘము క్షేమం కలుగుతుంది, సంఘము విస్తరింపబడుతుంది. ఒక 7 అవయవాల గురించి చూద్దాం. మనము ఆ 7 అవయవాలని, క్రీస్తు యొక్క 7 అవయవాలని పోలిన జీవితం ఎలా ఉండాలో చూద్దాం. ఉదాహరణకి కొంతమంది పేరు పెట్టుకుంటారు. ఏమని పెట్టుకుంటారంటే యేసు పాదం అని పెట్టుకుంటారు. ఇప్పుడు విన్నారండి? విన్నారు ఎవరన్నా యేసు పాదం అని పేరు పెట్టుకున్న వాళ్ళు? చాలామంది పెట్టుకుని ఉంటారు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు శరీరంలో మనం ఒక భాగము, అందులో నేను ఆయన పాదాలను తీసుకున్నాను. నేను ఒక యేసయ్య యొక్క పాదాలుగా ఉండాలి అనే ఆలోచనతో యేసు పాదం అని పెట్టుకున్నారు. యేసు పాదం అంటే మనం ఎలా చూడాలి అంటే, యేసు పాదాలు ఎలా పనిచేశాయి. ఒక ఆయన వచ్చి యేసు ప్రభుని అడ్రస్ అడిగాడు. ప్రభు నువ్వు ఎక్కడుంటా, నీ అడ్రస్ చెప్ప, నేను వస్తాను, నా ఖాళీ చూసుకుని వస్తాను, నీ అడ్రస్ చెప్పన్నాడు. వెంటనే యేసు ప్రభు అడ్రస్ చెప్పాడు. ఆడికి మతిపోయింది, ఇంకెప్పుడు అడగలేదు. ఇంకా యేసు ఏమని అడ్రస్ చెప్పాడు? పలానా ఒలేవ కొండ మీద పలానా చెట్టు కింద ఉంటానడా. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి, నక్కలకు బొరీలు ఉంటాయి, మనిషి కుమారుడికి తల వాల్చుకోవడానికి చోటు లేదు, నీ ఇష్టం, ఇంక అడ్రస్ ఎక్కడ వస్తారా? కాబట్టి అంటే యేసు పాదం ఎలా పరిగెట్టిందంటే, ఏమాత్రము రెస్ట్ లేకుండా రాత్రి పగల పరిగెడుతూనే ఉంది. నువ్వు నేను యేసు పాదంగా ఉండాలి అంటే, నో మ్యాటర్ వెదర్ ఇట్ ఈజ్ ఎ రెయినీ ఆర్ ఎ సమ్మర్, నో మ్యాటర్ వెదర్ ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ప్యాస్చర్ ఆర్ ఏ డ్రై ల్యాండ్ డిజర్ట్, అది వర్షం వస్తుందా, ఎండ కాస్తుందా, పచ్చటి పొలాల మధ్య నడక, లేకపోతే భయంకరమైన ఎండలో, భయంకరమైన ఎడారిలో నడక, యేసయ్య చూడలే. యేసయ్యకి ఇష్టమైన దేవుని మందిరంలో గడిపాడు. దేవుని మందిరానికి అతి దూరమైనటువంటి తూరు సీదోన్ల ప్రాంతమైనటువంటి ఆ యొక్క దూర ప్రాంతానికి నడిచి వెళ్ళాడు. అన్ని చోట్లకి యేసయ్య పాదాలు పరిగెట్టాయి. నీ జీవితంలో, నా జీవితంలో యేసు పాదం అలా ఉండాలంటే ప్రభు కొరకు ఎక్కడన్నా పరిగెట్టగలగాలి. ప్రభువా, నేను నీ యొక్క పాదముగా ఉండడానికి నేను సిద్ధమయ్యా అని అనాలి.
ఒకానొక రోజు యేసు ప్రభు ఆయన శిష్యుడైన ఫిలిప్పుని పిలిచి అంటాడు, ఫిలిప్పు ఉన్న పాటుని లేచి ఎడారిలో పరిగెట్టమంటాడు. యేసు ప్రభు శిష్యుల యొక్క గొప్పతనం ఏంటంటే వై, హౌ, వాట్ ఏం అడగడు, ఓకే లార్డ్ అంతే. ఉన్న పాటుని లేచి ఎడారిలో పరిగెట్టాను. మిడిల్ ఈస్ట్ ఎడార్లు ఎలా ఉంటాయి చెప్పండి. ఎండలో ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇసుక కాలిపోయి పొగలు వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఇసుకలో పరిగెట్టాలా. అదేంటి ప్రభు అంటే, అది వచ్చి కనబడుతుందా, ముందు ఒక రథం వెళ్ళిపోతుంది సో చారియట్, దాన్ని చేసి ఫిలిప్ గారు ఇసుకలో పరిగెట్టుకుంటూ రథాన్ని చేశాడు. వస్తున్నప్పుడు మాత్రం రిటర్న్ జర్నీలో ప్రభు ఎత్తుకెళ్ళిస్తాడు, కానీ వెళ్తున్నప్పుడు ఎంత ప్రయాసపడి వెళ్ళాడో. వెళ్ళినప్పుడు ఆ రథంలో తొంగి చూస్తే ఎవరున్నారు ఆ రథంలో? ఇథియోపియా దేశపు ఆర్థిక మంత్రి, షండుడైనటువంటి ఆర్థిక మంత్రి ఉన్నాడు. అతడు యెషయా గ్రంథం చదువుతున్నాడు, 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఏం అర్థం కావట్లేదు. ఎవరయ్యా, ఏం కావాలి మీకు అంటే, నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ గ్రంథం చదువుతున్నా అర్థం అవ్వట్లేదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రభు నన్ను పంపించాడని చెప్పి ఆ యెషయా గ్రంథంలో వతకు తేబడిన గొర్రెపిల్ల వలె తను అప్పగించిన సేవకుడు ఎవరు? హూ ఈజ్ ది సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు అని బోధించినప్పుడు వెంటనే ఆయన మారు మనసు పొందాడు. యేసు ప్రభుని స్వరక్షకుడు అంగీకరించాడు. అతను అంటాడు, నువ్వు వాక్యం చెప్పు, నేను రక్షణ పొందాను, బాప్తిస్మానికి లేట్ అంటే ఇదిగో నీళ్లు కూడా దేవుడు ఇచ్చాడని చెప్పి అక్కడికక్కడే దేవుడు ఒక ఓయాసిస్ని, నీటి బొగ్గని ఎడారిలో చూపించినప్పుడు ఆ ఎడారిలో ఉన్న నీటి బొగ్గలోనికి భక్తుడైనటువంటి ఫిలిప్పు, ఆ యొక్క ఇథియోపియా దేశపు ఆర్థిక మంత్రి వెళ్ళి ఎడారిలో ఇమ్మర్షన్ బాప్తిజం ఇచ్చి బయటకు వచ్చారు. దీనికి అర్థం ఏంటంటే, నేను అంటాను, యేసు ప్రభు కాళ్ళుగా మనం ఉంటే ఏంటి, యేసు ప్రభు చేతులుగా ఉంటే మనం ఏంటి? ఇఫ్ వి ఆర్ ద ఫీట్ ఆఫ్ క్రైస్ట్, మనం యేసు ప్రభు యొక్క కాళ్ళుగా ఉంటే we should take the church to the people, and if we are the hands of Christ, we should bring people to the church. మన యేసు ప్రభు పాదాలుగా ఉంటే సంఘాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. యేసు ప్రభు చేతులుగా ఉంటే ప్రజల్ని సంఘంలో నడిపించగలగాలి. యేసు ప్రభు పాదాలు సంఘాన్ని ప్రజలు ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్ళింది. సంఘాన్ని ఇప్పుడు ఫిలిప్ ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎడారికి తీసుకెళ్ళాడు. వీఆర్ ద పోర్టబుల్ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్. We are the portable churches of Christ. We are the moving temples of Christ. We are the carriers of the God's presence. మనం యేసు క్రీస్తు యొక్క మందిరమై ఉన్నాం. మన దేహం ఏమై ఉన్నా చెప్పండి? నీ శరీరము దేవుని ఆత్మకు ఆలయం. ఈ ఆలయం కదులుతుంది, ఈ ఆలయం కంటపడుతుంది. ఈ ఆలయం కదులుతుందా? కదలదు. కానీ ఈ ఆలయం కదులుతుందా? కదులుతుంది. ఫిలిప్పు అనే దేవుని ఆలయం ఎక్కడికి పరిగెట్టింది? ఎడారికి వెళ్ళిపోయింది. సంఘం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? మనం ఎలా ఉండాలంటే, మనం ఎక్కడికి వెళ్తే అదే సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘాన్ని తీసుకెళ్ళాలి. ఫిలిప్పు సంఘాన్ని ఎడారి వరకు తీసుకెళ్ళాడు. ఇథియోపియా దేశపు ఆర్థిక మంత్రి ఆ ఎడారి నుంచి సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇథియోపియా దేశానికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. We should be the carriers of God's presence. దేవుని యొక్క ఆత్మను కలిగిన దేహము కలిగి దేవుని మందిరాలుగా మారిపోయి ఎక్కడికి వెళ్తే అక్కడికి సంఘాన్ని ప్రజల దగ్గర నడిపించాలి. అప్పుడే మనం యేసు పాదాలు అవుతాం. అందుకనే సువార్త ప్రకటించు వాని పాదాలు ఎలా ఉన్నాయట? బహు సుందరంగా ఉన్న. అదే పాత నిబంధన గ్రంథం కోట్ని భక్తుడైనటువంటి పౌలు గారు రోమిల్కి రాసిన పత్రికలు అంటాడు. రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, Romans chapter 10 and verse 15 says, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములై అని, ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. మన పాదాలు సుందరంగా ఎప్పుడు మారుతుందంటే, అది కొండైనా లోయైనా ఎడారైన అడవైనా క్రీస్తు కొరకు పరిగెట్టే పాదాలై ఉండాలి. చర్చి ఎక్కడికే కదలదు, ఇక్కడే ఉంటుంది. కానీ కదిలే సంఘాలు ఎవరు చెప్పండి గట్టిగా? వీఆర్ ద మూవింగ్ టెంపుల్స్ ఆఫ్ క్రైస్ట్. మనమే కదిలే క్రీస్తు సంఘాలం. నీ ఇంటి పక్కన వాడిని చర్చికి రమ్మంటే రాడు. నువ్వు నీ ఇంటి పక్కన వాడికి చర్చిని తీసుకెళ్ళాలా?
నీ వీధిలో వాళ్ళు సంఘానికి రమ్మంటే రారు, నీ చుట్టాలు సంఘానికి రమ్మంటే రారు. కానీ నీ చుట్టాలకు నువ్వే ఒక సంఘం అయిపోవాలా, సంఘాన్ని నువ్వే నీ చుట్టాల దగ్గర తీసుకెళ్ళాలా. తీసుకెళ్ళిన కొంతకాలానికి కాళ్ళు వెళ్ళి ఇప్పుడు చేతులకు పని చెప్పు, ఇప్పుడు చేతులకు పని చెప్పు. చేతులు ఏం చేయాలా? యేసు ప్రభు చేతులు ఏం చేసినాయి చెప్పండి? యేసు ప్రభు చేతులు సేవ చేసాయి, యేసు ప్రభు చేతులు రోగులను స్వస్థపరిచాయి, యేసు ప్రభు చేతులు ఆకలితున్న వారికి అన్నం పెట్టాయి, యేసు ప్రభు చేతులు లేవలేని వారిని లేపాయి, యేసు ప్రభు చేతులు రోగుల మీద వేయగా రోగులకి స్వస్థత వచ్చింది. మనం ఆ చేతులుగా మారేమంటే చెప్పండి, ముందు కాళ్ళు వెళ్ళి అక్కడికి నడిపించినప్పుడు, సంఘాన్ని తీసుకెళ్ళినాం, చేతులతో వారికి పరిచర్య చేసినప్పుడు ఆ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, దేవుని పరిచర్య రుచి చూసిన వారు మేము నీ సంఘం మీతో పాటు మీ సంఘానికి వస్తామని వారు ఇష్టపూర్వకంగా సంఘానికి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క యూదుని చెంగు పట్టుకొని ఆయా భాషలో మాట్లాడు అన్యజనులు దేవుడు నీతో ఉన్నాడనే సంగతి మేము తెలుసుకొని ఉన్నాము, మేమును కూడా నీతోనే వస్తామంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చేతులు ఏమి చేయగలవు అది చెయ్యి. యేసు ప్రభు చేతులు ఎదట వానికి పెట్టే చేతులు, సహాయం చేసే చేతులు, రోగులను స్వస్థపరిచే చేతులు, దురాత్మ పీడితుల మీద చేతులు ఉంచగా దురాత్మలు పారిపోయే చేతులు. ఒకవేళ నీకు ఆ శక్తి లేకపోవచ్చు నీ చేతిలో, ఒకవేళ నీ చేతులు ఉంచినప్పుడు ఏ కార్యం జరగకపోవచ్చు, కనీసం నీ చేతులు ఒక తబితా చేతులుగా ఎందుకు ఉపయోగించకూడదు? తబితాకు ఇంకో పేరు ఉంది, ఏంటి? డోర్కా. డోర్కా చేతులు ఎలా ఉపయోగపడ్డాయట? ఆ రోజుల్లో చాలామంది పేద విధవరాలకి కప్పుకోవడం దుప్పట్లు లేనప్పుడు ఆమె చక్కగా అల్లిన దుప్పట్లంట పేద విధవరాలకి ఇచ్చేదట. ఆమెకు ఆ పేరుంది. ఆమె చేతులు పేదలకి దాతృత్వం కలిగి సహాయం చేసే చేతులు. ఎప్పుడైతే నీ చేతులు ఆ విధంగా ఉన్నాయో, నీ చేతులు చేసే పరిచర్యను వల్ల అనేక మంది ప్రభు ప్రేమను బట్టి దేవుని సన్నిధికి వస్తారు. చెప్పండి, ప్రభు పాదాలు ఏం చేస్తాయి చెప్పండి? సంఘాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తాయి. నెక్స్ట్, ప్రభు చేతులు ఏం చేస్తాయి చెప్పండి గట్టిగా? ప్రభు చేతులు ఏం చేస్తాయి? ప్రజలను సంఘానికి దగ్గర తీసుకొస్తాయి. కాళ్ళు సంఘాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తుంది, చేతులు ప్రజల్ని అదవుతుందా ప్రజలను సంఘంలోనికి నడిపిస్తాయి. ఇఫ్ వీఆర్ ద ఐస్ ఆఫ్ క్రైస్ట్, మనం యేసు ప్రభు కళ్ళు అయిపోయాం అనుకోండి. ఇందా చెప్పాను కదా, తెరీసా ఆఫ్ అవిలా ఏమంది? యేసు ప్రభుకి దేహం లేదు భూమి మీద ప్రస్తుతం, మనమైన దేహం. యేసు ప్రభు కళ్ళు ఎవరి కళ్ళు అండి? మన కళ్ళు ఆయన కళ్ళు అయ్యి ఉండాలా? ఒకవేళ మన కళ్ళే క్రీస్తు కళ్ళు అయితే ఎలా ఉండాలి చెప్పండి? యేసు ప్రభు కళ్ళు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, అది కాదు. యేసు ప్రభు కళ్ళు రంగు కాదు. ఎస్, ద ఐస్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ఫుల్ ఆఫ్ కంపాషన్. ప్రజలు కాపరి లేని గొర్రెలుగా చూచి యేసు కనికరముతో నింపబడి పొలోమని వచ్చేస్తున్నారట. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి, అయ్యో ఈ ప్రజలకి కాపరి లేడే అని ప్రజలను చూచి కనికరపడి, ఎన్నోసార్లు ప్రజలను చూచి ఆయన చూచిన చూపు కనికరము గల చూపు. మన కళ్ళు కనుక యేసయ్య నేత్రాలుగా ఉంటే మన కళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్న దారిలో ఒక వ్యక్తి దొంగల చేత దోచుకోబడి కొట్టబడి రోడ్డు పక్కన పడవేయబడ్డాడట. ఎవరా వ్యక్తి? మంచి సమరయుడా? నాకు తెలిసి ఎటువంటి ఆన్సర్ ఇస్తారని. సమరయుడు అలా పడవేయబడ్డాడు లేదా? లేదో. ఆ వ్యక్తి ఎవరో చెప్పలేదు యేసుప్రభు, మీరు ఎలా చెప్పేస్తారు? ఎవరో ఓ వ్యక్తి రోడ్డు పక్కన కొట్టివేయబడి పడవేయబడి ఉన్నాడు. మనకి సమరయుడే తెలుస్తుంది. దాని ముందు ఇద్దరు వెళ్ళారు. ఎవరో? ప్రతిరోజు వాక్యం బోధించే యాజకుడు. ప్రతిరోజు వాక్యం బోధించే యాజకుడు వెళ్ళి చూసాడట. ఓరు బాబు ఇంటి టచ్ అయితే చచ్చిపోయేలా ఉన్న మనకెందుకని వెళ్ళిపోయాడట. ధర్మశాస్త్రంలో పండితుడు నెక్స్ట్ లేవీడు వెళ్ళాడట. మనకి ఇది అనవసరమైన టైం వేస్ట్ రా బాబు ఇది అని చెప్పి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత వాక్యము తెలియని వ్యక్తి, ఇశ్రాయేలీయుడు కాని వ్యక్తి, అంటరాని వాడిగా పిలువబడిన వ్యక్తి సమరయుడు వెళ్ళాడట. తను ఏ బిజీ స్కెడ్యూల్, ఎవరికాల బిజీయే కదండి, తను బిజీ స్కెడ్యూల్ని ప్రక్కన పెట్టి జాలిపడి వెంటనే వాట్స్ ద బెస్ట్ హీ కుడ్ డూ, హీ డిడ్ ఇట్.
గాయాలు కడిగాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకూలి వాని ఇంటి చేర్చాడు, ఫస్ట్ ఎయిడ్ చేశాడు, భోజనం పెట్టాడు, ఆదరించాడు. అయినా ఒకరోజు సరిపోదని 2 రోజులకి మళ్ళీ కూలి ఎక్స్ట్రాగా ఇచ్చి చేయమన్నాడు. ఇంకా ఎక్కువైతే మరలా ఇస్తా అన్నాడు. ఏంటి కేర్? రక్త సంబంధమా, బంధుత్వమా, ఏముంది? నథింగ్. అది యేసయ్య కళ్ళంటే. యేసయ్య కళ్ళంటే అది. ఒకవేళ నీకు నాకు యేసయ్య కళ్ళు ఉన్నది అంటే అర్థం ఏంటో తెలుసా? ఆపదలు ఉన్న వాడిని చూసి స్పందించాలి. ఒకరోజు సాటర్డే ఈవినింగ్ కాకినాడలో ఆరాధన జరుపుకుని వచ్చేస్తూ ఉన్నాం. నైట్ 11:30, 12 ఎంత అవుతుంది. కరెక్ట్గా రాజమండ్రి వచ్చి జిఎస్ఎల్ హాస్పిటల్కి దాటేలా ముందుకు వస్తున్నప్పుడు రోడ్డు చాలా దారుణంగా ఉండేది. గుంటలో భార్యాభర్తలు ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు. ఒక గుంటలో పడింది బైక్. సాధారణంగా స్త్రీలు సైడ్ కూర్చుంటారు కదా, ఇలా సైడ్కి కూర్చుంది ఆమె. గుంటలో పడింది. గుంటలో పడేటప్పటికి ఈమె పైకి ఎగిరింది, కింద నుంచి బైక్ వెళ్ళిపోయింది. అందుకనే స్త్రీలు నాకు అసలు సైడ్ కూర్చున్నప్పుడు అసలు నడిపే వాళ్ళు బ్యాలెన్సింగే కష్టం. మీరు సైడ్ కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పి మరీ మీద పడిపోకూడదు. కొంతమంది మరీ విపరీతంగా పట్టుకుంటారు. జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆవిడ పాపం పట్టుకోలేదు, గోతులో పడింది. ఇలా పడి ఇలా లేచింది. మా వెనకాల కారులో వస్తున్నాం, బైక్ వెళ్ళిపోయింది, కింద పడిపోయింది ఆవిడ. కొంచెం ఉంటే ఇంకొంచెం మేము దగ్గర ఆమె మీదకి ఎక్కేద్దాం కారు. వెంటనే వెంటనే మేము పక్కకి వెళ్ళి వెంటనే ఆమెను తీసుకుని డైరెక్ట్ అలా మోసుకెళ్ళిపోయాం కారులో జిఎస్ఎల్కి. అది అయిపోయింది. లోపలంతా ఫస్ట్ ఎయిడ్ చేశారు, బాగానే ఉంది. ఇరిగినట్టు ఉంది కాలు అనుకోండి, నాకు తెలియదు. ఏదో మొత్తానికి అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఎక్కడో మనం మీటింగ్ పెడితే డిఎంహెచ్ స్కూల్లోనే ఎక్కడో సంహిత కాలేజీలో ఆవిడొచ్చి, పాస్టర్ గారండి చాలా కాలం క్రితం మీరే కదండి మమ్మల్ని హాస్పిటల్ జాయిన్ చేశారు అంది. మీరెవరమ్మా అన్నాను. నాకు తెలియదమ్మా మీరెవరు అన్నాను. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర అర్ధరాత్రి కాడ పడిపోయినాను, మీరే కదా. ఆ ఇన్సిడెంట్ తెలుసు, ఆ వ్యక్తి మీరని నాకు తెలియదమ్మా. ఎంత సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మొన్న రీసెంట్గా మా ఫ్యామిలీ అందరూ ఊరెళ్ళి వస్తుందంటే రోడ్డు పక్కన ఒక యాక్సిడెంట్ అయింది. లారీ ఎక్కేసింది ఒక అతని మీద, బ్లడ్ అంతా ఉంది. బట్ నేను చూస్తున్నప్పుడు హీ వాజ్ అలా తిరుగుతున్నాడు. వెంటనే కారు దిగుదాం అనుకున్నాను. లోపల మా కారు మ్యాక్సిమం ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. దిగుదాం అనుకుని అలా చూసేటప్పటికి చాలామంది పక్కన ఉన్నారు, అందరూ అంబులెన్స్ ఫోన్ చేస్తున్నారు. నాలో ఒక థాట్ ఏంటంటే, అంతమంది ఉన్నారు కదా, నేను అవసరం లేదులే అని చెప్పి వచ్చాను. నమ్మండి, వచ్చేసి ముందుకు వచ్చాను, కానీ ఇంటికి వచ్చినంత వరకు నా బుర్రలా లేదు. నేను ఎందుకు కారు ఆపలేదు? నా మనసులో వచ్చిన తలంపు ఏంటి? అంతమంది ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు, అంబులెన్స్ వస్తుంది, నేను అవసరం లేదులే ఫ్యామిలీతో ఉన్నాను కదా అని అనుకున్నాను తప్ప, అంతమంది వాళ్ళు కూడా నాలాగా ఆలోచించవచ్చేమో. వీళ్ళందరూ ఉన్నారు కదా, వెళ్తారు కదా ప్రతి ఒక్కడు కూడా. కాకపోతే అందరూ ఆ చుట్టారు ఉన్నారు కానీ ఎవరు వెళ్ళలేదు దగ్గరికి. కనీసం గ్లాసుడు మంచినీళ్ళన నేను ముఖం మీద వేయలేదే అనే వేదన, ఆ క్వశ్చను, ఆ బాధ ఇంటికి వచ్చి రాత్రంతా నేను పడుకున్నప్పుడు కూడా నా హృదయాన్ని బాధపరుస్తూనే ఉంది. గమనించండి, ఎదట వానికి సహాయం చేయడం అనేది ఒక ఆపర్చునిటీ, దేవుడిచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూనే ఉండాలి. అప్పుడు అలా చేశాను కదా, ఇలా నో, ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కృపచూపుటలో కానీ సహాయం చేయటంలో కానీ విసుగుపోవద్దు నువ్వు. ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఎప్పుడు కూడా ఎతటవానికి వాట్స్ ద బెస్ట్ వీ కుడ్ డూ. అందరిలా చూడొద్దు, వాళ్ళు చూస్తారు, నువ్వు చూస్తారు, కానీ నీ యేసు ప్రభు కళ్ళు అయ్యి ఉంటే నువ్వు డిఫరెంట్గా చూస్తావు. ప్రతిరోజు వాక్యం చెప్పే యాజకుడికి యేసు ప్రభు కళ్ళు లేవు, వాక్యం మాత్రమే వచ్చాం. ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్ర పండితుడు లేవీడికి యేసు ప్రభు కనికరం గల కళ్ళు లేవు. వాక్యం తెలియకపోయినా అంటరాని వాడిగా పిలువబడిన ఆ సమరయుడికి యేసయ్య కనికరం గల కళ్ళు ఉన్నాయి. ఈరోజు నీకు నాకు అట్టి కనికరం గల కళ్ళు ఉన్నాయా? దేవుడు అడుగుతున్నాడు. లేకపోతే చూడు, ఈరోజు ఎలా ఉన్నాయంటే కళ్ళు, ఎవడన్నా బాగుంటే అసూయతో చూసే కళ్ళు.
లేక ఎవడన్నా మనకన్నా తక్కువగా ఉంటే వాడిని చూసి గర్వంతో చూసే కళ్ళు, అయితే అసూయతో కుళ్ళుకునే కళ్ళు, లేకపోతే గర్వహంకారంతో నింపబడిన కళ్ళే కానీ కృపాసహితమైన కళ్ళు మనకున్నాయా? కనికరము గల కళ్ళు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ప్రభువుని అడుగుదాం, ప్రభువా వెంటనే స్పందించగలిగే కృపాసహితమైన కళ్ళు నాకు ఇవి ప్రభు అని దేవుని అడుగుదాం. రైట్, కళ్ళు అయిపోయింది. ఒకవేళ మన చెవులు యేసు ప్రభు చెవులైతే ఎలా ఉండాలా? ఎందుకంటే మనం బాడీ ఆఫ్ క్రైస్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి, ఒకవేళ మన చెవులు యేసు ప్రభు చెవులుగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? యేసు ప్రభు చెవులు ఏమి విన్నాయి చెప్పండి అమ్మా. యేసు ప్రభు చెవులు ఎప్పుడు కూడా తండ్రి చిత్తానికి ఒగ్గి ఉన్నాయి. లిజనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో లిజనింగ్ టు ద క్రై ఆఫ్ ద సఫరింగ్. యేసు ప్రభు చెవులు అందరి చెవుల్లాగా అందరు చెప్పే మాటలు వినే చెవులు కాదట. యేసు ప్రభు చెవులు ప్రతిదినము ప్రతి రాత్రి ఆయన చిత్తము కాకుండా, తండ్రి నీ చిత్తం ఏంటి చెప్పు, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా. నా ఇచ్చ వేరేది ఉండొచ్చు, నా ఆశ వేరేది ఉండొచ్చు, నా యొక్క ఇష్టం వేరేది ఉండొచ్చు, బట్ అది నీ ఇష్టంతో మ్యాచ్ అవ్విందా లేదా నేను చెక్ చేసుకుంటా. అవితే చేస్తా, లేకపోతే నా చిత్తాన్ని ప్రక్కన పడేసి నీ చిత్తాన్ని చేస్తానయ్యా. చిన్న వయసు నుంచే సమూయేలుతో మాట్లాడడం దేవుడు ప్రారంభించాడు. ఆ సమూయేలు మొట్టమొదటిసారిగా దేవుని స్వరం వింటున్నప్పుడు తన గురువు అయినటువంటి ఎలీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? దేవుని స్వరం వినాలి అంటే, అది దేవుడా కాదని తెలియాలి అంటే నువ్వు ఒకటే చెప్పు, నీ దాసుడని వింటున్నానయ్యా సెలవేమో, నీ దాసుడని వింటున్నానయ్యా సెలవేమో. మన ప్రార్థన ఎప్పుడు అలాగే ఉండాలి. మన ప్రార్థన ఎప్పుడు వన్ వే ట్రాఫిక్ లాగా ఎప్పుడు మన బాధలు చెప్పేసుకోవడం, మన అవసరాలు తీర్చుకోవడం, మన అవసరాల గురించి అడుక్కోవడమే కాదు. ప్రభువు కూడా మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు? ప్రభువు నుండి మనం అన్నీ ఆశించవచ్చు, కానీ ప్రభువు కూడా మన నుండి ఏం ఆశిస్తున్నాడు? ఎటువంటి హృదయాన్ని ఆశిస్తున్నాడు? ఎటువంటి సేవను ఆశిస్తున్నాడు? ఏ నిర్ణయం తీసుకోమని ప్రభు చెప్తున్నాడో ఆయన స్వరాన్ని వినగలిగే చెవులు మనం కలిగి ఉండాలి. రెండవదిగా యేసు ప్రభు చెవులు ఎటువంటి చెవులు అంటే, తన చుట్టూరు ఉన్న ఎంతోమంది గుంపుతో మూగిన యేసు ప్రభు నిత్యము గణపరుస్తున్న స్వరాన్నే వినలేదు యేసు ప్రభు. ఒకరోజు యేసు ప్రభు రోడ్డు మీద వెళ్తున్నాడు, ఫుల్గా గుంపు కూడి దావీదు కుమారుడా యేసన్నా హోసన్నా నువ్వది నువ్వు ఇది అంటే వాళ్ళందరి స్వరాలతో పాటు ఎక్కడో దూరంలో నుండి ఒక గుడ్డివాడైన బర్తిమై స్వరం వినబడుతుంది. గుడ్డివాడైన బర్తిమై కనబడట్లేదు కానీ వినబడి, ఎవరో వెళ్తున్నారు, ఎవర్రా అంటే యేసు ప్రభు వెళ్తున్నాడంటే అరుస్తున్నాడు. పక్కన వాళ్ళు అంటున్నారు, రే కాళ్ళు అన్నీ బాగున్నవాడు కాబట్టి దిక్కులేదు, ఆయన అపాయింట్మెంట్ దొరకట్లేదు, నువ్వు రోడ్డు పక్కన అడుక్కుంటూ నువ్వు రోడ్డు పక్కన కళ్ళు కానీ నువ్వు అరిస్తే పనే ఉంది నోర్వే అని చెప్పి ఎంతోమంది దే ట్రై టు స్టాప్ హిమ్. ఇతను అరుస్తూ ఉన్నాడు. ఏ నిరీక్షణతో అరిచాడో యేసు ప్రభు అంతమంది గోలలో ఆ స్వరాన్ని విన్నాడు ఆయన. అంతమంది గోల, అంతమంది మధ్యలో ఆ భర్తీమై స్వరం విని ఆగిపోయాడేసయ్య. ఆ భర్తీమైని స్వస్థపరిచాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా చెవులు కలిగిన వాడవైతే నా స్వరం వింటావు, నువ్వు నా చెవులు గలవాడవైతే దీనుల యొక్క స్వరం వింటావు. సాధారణంగా మన అధికారుల స్వరం ఒళ్ళు దగ్గరెట్టి వింటాం మనం. మన యజమానుల స్వరం చాలా అట్మోస్ట్ అటెన్షన్తో వింటాం, లేకపోతే మనకే నష్టం. కానీ మన క్రింద పనివారి స్వరము కానీ, సఫర్ అవుతున్న వారి యొక్క విజ్ఞాపన కానీ వినటానికి మనకి పెద్ద టైం ఉండదో, పెద్ద అటెన్షన్ పే చేయం. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆయన స్వరము యేసు ప్రభు చెవులు గలవారమైతే తండ్రి స్వరం వినే చెవులవి, దీనులైనటువంటి వారి యొక్క విజ్ఞాపన వినే చెవులు. దేవునికి స్తోత్రం కలగడం గాక. రైట్, ఎన్ని చెప్పుకున్నాం? 4. యేసయ్య పాదాలు సంఘాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తుంది. యేసయ్య చేతులు ప్రజల సంఘానికి తీసుకొస్తుంది. యేసయ్య కన్నులు కనికరముతో నింపబడి స్పందించే కన్నులు. యేసయ్య చెవులు తండ్రి స్వరాన్ని వినే చెవులు, దీనుల స్వరాన్ని వినే చెవులు. మరి యేసయ్య నోరో సమయమందును అసమయమందును, టైంతో సంబంధం లేదు, నిత్యము దేవుని వాక్యాన్ని ప్రకటించమంటున్నాడు. యేసయ్య నోరు సమయంతో సంబంధం లేదు.
ఎల్లప్పుడూ కూడా ఆయన రాజ్య సువార్తను ప్రకటించే నోరై ఉండాలి. ఇర్మియాతో దేవుడు చక్కటి మాట చెప్పాడు. ఇర్మియా ఆనాడు ఇర్మియాతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను నా నోటిగా వాడుకుంటానన్నాడు. విత్ ఏ కండిషన్. ఒక కండిషన్ నువ్వు ఫుల్ఫిల్ చేయి, నేను నిన్ను నా మౌత్ పీస్కి నేను వాడుకుంటానన్నాడు దేవుడు. ఏంటా కండిషన్ అనేది? చదవండి నా మాట. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం ఏమని రాయబడి ఉంది? కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. అది దానికి అర్థం ఏంటంటే, ఈ నీచమైన వాటి నుండి నిన్ను నీవు ప్రత్యేకించుకున్నట్లయితే, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకున్నట్లయితే, ఈ పాప నీచ అపవిత్ర లోకంలో, అపవిత్రతతో నిండిపోయిన ఈ లోకంలో నిన్ను నీవు పరిశుద్ధపరుచుకున్నట్లయితే నేను నిన్ను నా నోటిగా వాడుకుంటా. నోరు నీదే, కానీ లోపల నుంచి వచ్చే మాట నాదవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్య నిర్మాణంలో మన సొంత మాటతో మనం దేవుని రాజ్యాన్ని నిర్మించలేం. మన నోటిని ఆయనకి అప్పగించినప్పుడు, ఆయన మాట మన నోట వచ్చినప్పుడు, పేతురు చూడండి, పరిశుద్ధాత్మను పొందుకోకముందు ఆయన మాటకి ఎవడో కూడా రెస్పాండ్ అయినట్లేదు. పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు నోట ప్రభువు మాట్లాడినప్పుడు ఒక్క ప్రసంగంలో ఎంతమంది రక్షింపబడ్డారు? 3,000 మంది హృదయములో గుచ్చబడిన వారే స్పాట్లో బాప్తిజం తీసుకున్నారు. దేవుడు మన నోరుని ఆయన యొక్క సాధనంగా వాడుకున్నప్పుడు, ఇట్స్ నాట్ అవర్ ఇంటెలిజెన్స్, ఇట్స్ నాట్ అవర్ ఒరేటరీ స్కిల్స్, మన జ్ఞానము కాదు, మన వాక్చాతుర్యము కాదు, ఆయన మాట శక్తితోనే అనేక హృదయాలు రక్షింపబడతాయి. మనం దేవుని నోరై ఉండాలి. ఎప్పుడు నోరై అవుతాం చెప్పండి? నీచమైన జీవితంలో నుండి మనం ప్రత్యేకింపబడి పరిశుద్ధమైన జీవితంలోనికి మార్చబడిన తర్వాత ఆయన మాట మన నోటను పంపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నైనాయి? 5 అయినాయి. ఒకవేళ మనమే యేసే ముక్కై ఉన్నాము అనుకోండి, ఇఫ్ యు ఆర్ ద నోస్ ఆఫ్ క్రైస్ట్, ముక్క ఏం చేస్తుందమ్మా? వాసన చూస్తుంది. ముక్క ఏం చేస్తుంది? వాసన చూస్తుంది. భక్తుడైన పౌలు గారు అంటారు, మేము రక్షింపబడిన వారి ఎదుటను నశించు వారి యొద్దను క్రీస్తు సువాసన ఉన్నాము. మనం అందరం డియోడ్రెంట్లు కొట్టుకుంటాం, పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటాం, ఏ సెంట్లో రాసుకుంటాం. ఎందుకంటే చెమట వాసన రాకుండా పక్కన వాళ్ళకి సువాసన రావాలి, అంతేనా? అదొక్కటే కారణం. కానీ ఈ వాసన కంటే శ్రేష్టమైన వాసన ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు సువాసన. చదవండి ఆ మాట, ఎంత మంచి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2 Corinthians chapter 2 and verse 15 says, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. దేవునికి క్రీస్తు యొక్క సువాసన. క్రీస్తు ఎటువంటి సువాసన వస్తాడో దేవునికి అట్టి సువాసనట. ఏ సువాసన అయి ఉంటుంది? అది ఏ సువాసన అయి ఉంటుంది? దాని ఆర్డర్ ఏమై ఉంటుంది? మొత్తం భూమి మీద జలప్రలయాన్ని పంపి భూమి మీద ఉన్న మనుషులందరినీ చంపేసిన తర్వాత దేవుడు ఒకే ఒక కుటుంబాన్ని రక్షించాడు. ఎవరా కుటుంబం? నోవాహు కుటుంబం. సుమారు జలప్రలయం అయిపోయిన తర్వాత 120 రోజుల తర్వాత వాటర్ అంతా మొత్తం భూమి డ్రై అయిపోయింది, వాటర్ ఇంకిపోయింది మొత్తం అంతా. అప్పుడు నోవాహు కుటుంబం బయటకు వచ్చిన వెంటనే దేవునికి ఒక చక్కటి దహన బలి అర్పించారట. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు ఆ దహన బలి యొక్క సువాసనను ఆఘ్రానించనే మాట ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి అనే మాట ఉంటుంది. భూమి మీద దయ చూపాడట. కాబట్టి దేవుడికి నీతిమంతుడైనటువంటి నోవాహు ఇచ్చిన బలి అర్పణ, దహన బలి ఎంత సువాసనగా ఉందో, మనము కూడా నీతిగా యథార్థంగా చేసే ఆరాధన దేవునికి అంత సువాసన అండి. లెట్ us worship the Lord in the beauty of his holiness.
ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. ఇట్స్ నాట్ ద వర్షిప్ యూ డూ. నువ్వు ఏదైతే నువ్వు చేస్తున్నావో, పాటలు పాడుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, అది మాత్రమే కాదట. దానికి కావాల్సింది, దేవునికి కావాల్సింది పరిశుద్ధత. పరిశుద్ధతలో నువ్వు ఆరాధన చేస్తే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుందట. దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుందట. మనం ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు యేసు యొక్క సువాసనను వెదజల్లే, సువార్త సువాసనను వెదజల్లే పరిశుద్ధత, పవిత్రత, రక్షణ సువార్త అనే వాసన ఎప్పుడు మన నుండి వస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నైనాయి? 6. అండ్ 7వదిగా మనం చూసినట్లయితే వీ షుడ్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క హృదయం మనలో ఉండాలి. క్రీస్తు హృదయంలో ముఖ్యంగా ఏముంటుంది చెప్పండి? క్రీస్తు యొక్క హృదయంలో ముఖ్యంగా ఉండేది ఏంటి? దేవుని హృదయం ఎప్పుడు కూడా కనికరముతోనూ క్షమాపణతోనూ, ఆయన హృదయం ఎప్పుడూ కూడా కనికర క్షమాపణలతో కూడిన హృదయం. ఆయన సిలువ మీద మరణిస్తూ మొట్టమొదటి మాట ఏం మాట్లాడాడు? తండ్రి, వీరిని క్షమించేయి. అటువంటి క్రీస్తు హృదయం మనలోనూ కూడా ఉన్నదనుకోండి, మన హృదయంలో ఏముంటుంది చెప్పండి? ద హార్ట్ ఆఫ్ ఫర్గివింగ్ పీపుల్. ఏమండి, యేసు హృదయం కలిగి క్రీస్తు కొరకు మొట్టమొదట హతసాక్షి అయిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు కొరకు మొట్టమొదటిగా ప్రాణాలు ఇచ్చేసిన వ్యక్తి ఎవరు? యాకోబా. యాకోబు 12వ అధ్యాయం. యేసు ప్రభు శిష్యుడైన యాకోబు అపోస్తుల కాలం 12వ అధ్యాయం హతసాక్షి అయ్యాడు. అపోస్తుల కాలం 7వ అధ్యాయంలో హతసాక్షి అయిపోయిన శిష్యుడు ఎవరో? స్టెఫను. అపోస్తులుడు కాకపోయినా మొట్టమొదటి దేవుని కొరకు హతసాక్షి స్టెఫను. అతడు చనిపోతూ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు చచ్చిపోయే ముందు పలికిన మాట ఏంటి? యేసు ప్రభువా, వీరిని క్షమించు. హార్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ద క్రైస్ట్ హార్ట్ ఇన్ us, క్రీస్తు హృదయం మనలో ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి వాడు, ఎటువంటి హాని చేసినా క్షమించే హృదయం మనకు వస్తుంది. దేవుణ్ణి అడగాల, ప్రభువా క్షమిద్దాం అనుకుంటున్నాను కానీ క్షమించలేకపోతున్నాను అంటే అర్థం ఏంటంటే, ఇంకా నా హృదయం ఉంది, నీ హృదయం నాలో ఫామ్ అవ్వలేదు. నీ హృదయం నాకు ఇవి ప్రభువా, నీ హృదయం నాకు ఇస్తేనే నేను క్షమించగలను ఆ వ్యక్తిని. నా హృదయంతో అయితే నేను క్షమించలేకపోతున్నాను ప్రభువా. గివ్ మీ యువర్ హార్ట్ టు ఫర్గివ్ దట్ పర్సన్. ఎందుకంటే ఎదటి వాడిని క్షమించడం అనేది చాలా ఇంపార్టెంట్. మన క్షమాపణ దాని మీద ఆధారపడి ఉంటుంది. పరలోక ప్రార్థనలో, మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధములను క్షమించు దేవా. కాబట్టి క్రీస్తు హృదయం ఏంటంటే ఎప్పుడు కూడా ఎదటి వారిని క్షమించే హృదయం, దీనస్థితిలో ఉన్న వారి పట్ల దయ చూపే హృదయం, ఆకలితో ఉన్న వారి ఆహారం పెట్టే హృదయం. యేసయ్య ఎక్కువగా విస్తారంగా వాక్యం బోధించేసిన తర్వాత యేసయ్య వారి హృదయాలు నింపిన వెంటనే వారి కడుపులు కూడా నింపడానికి ట్రై చేసేవాడు ఆయన. ఈ ప్రజలు ఉదయం నుంచి నా దగ్గర వాక్యం వింటూనే ఉన్నారయ్యా, ఇలాగే పంపేస్తే దేవుని వాక్యంతో నింపబడ్డారు. వాట్ అబౌట్ దేర్ హంగ్రీ బౌల్స్? ఆకలితో ఉన్న వారి కడుపు పరిస్థితి ఏంటని చెప్పి వారికి ఆహారం పెట్టి పంపేవాడు. మనం కూడా యేసయ్య హృదయం కలిగి ఉంటే ఆకలితో ఉన్న వారిని చూసి వెంటనే స్పందించేస్తాం. మనకున్న దాంట్లో ఎంతో కొంత పెట్టాలి. అయ్యో ఆకలితో ఉన్నాడా, అయ్యో ఆకలితో ఉన్నాడా. ఆకలితో ఉన్న వారిని చూసి కనికరం చూపుతాము, మనం బాధపరిచిన వారిని క్షమిస్తాము. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్. ఇవి యేసు ప్రభు అవయవాలు కలిగిన వారు. ఇప్పుడు నేను సంఘములోకి వస్తున్న మనము ఏ విధంగా యేసు ప్రభు యొక్క దేహానికి కనెక్ట్ అయ్యి ఉన్నామో, ఏ విధంగా పరిచర్య చేస్తున్నాం అని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఒకవేళ యేసు ప్రభు అవయవాలు అయితే 7 అవయవాలను నేను వివరించాను. అటువంటి జీవితం మనలో కూడా ఉండాలని. మొన్న మీటింగ్లో, మన డిసైపుల్స్ మీటింగ్లో నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడిగాను, మైక్ పట్టుకుని అడిగాను, వాట్ ఈజ్ యువర్ మినిస్ట్రీ, యువర్ మినిస్ట్రీ, యువర్ మినిస్ట్రీ అని. ఇంచుమించు 84 మంది పరిచారకులు అందరం కూర్చున్నప్పుడు, వాట్ ఈజ్ యువర్ రోల్? వస్తున్నానండి, అన్నీ చూసుకుంటున్నానండి అనే వాళ్ళని అంటున్నాను. అన్నీ చూసుకోవడం మినిస్ట్రీ కాదు. పర్టికులర్గా ఏం చేస్తున్నావు, నువ్వు చేయకపోతే అక్కడికి వెళితే అనేది కనబడాలి సంఘంలో. అటువంటి పరిచర్య ఏం చేస్తున్నావు అని నేను అడిగాను. నేను అంటాను,
పర్టికులర్గా ఇతను డిసైపుల్, ఇతడు శిష్యుడు, ఈమె శిష్యురాలని పిలువబడితేనే కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి శిష్యుడు శిష్యురాలు అవ్వాలి, కానీ విశ్వాసిగా మిగిలిపోకూడదు. నేను అదే ప్రశ్న ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. అమ్మా, నువ్వు దేవుని బిడ్డగా, దేవుని శిష్యుడిగా, శిష్యురాలుగా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు? సంఘంలో నీ రోల్ ఏంటని ఈరోజు నా ప్లేస్లో నేను అడిగితే మీకు ఎటకారంగా ఉండొచ్చు. యేసు ప్రభువే డైరెక్ట్గా నేను అడుగుతున్నాడు అనుకోండి, వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ద చర్చ్? ఎవ్రీ సండే వస్తున్నావు, వెళ్తున్నావు, అంతేనా? ఇంకంతకన్నా ఏమన్నా సంఘంలో అంటే ఇంకేం చేయాలండి అని మళ్ళీ తిరిగి నన్ను అడుగుతావు. ఇంకేం చేయాలని తిరిగి ఇప్పుడు నన్ను అడుగుతావు. నేను అంటాను, చర్చికి వచ్చి ఆరాధనలో గడుపుతున్నానండి. ఆరాధన నువ్వు ఎలా గడపాలి తెలుసా? ఎవరైనా ఆరాధన చేసేటప్పుడు ఎలాగ ఆరాధన చేయాలంటే, ఆరాధన కంటే ముందు నువ్వు ఎలా థింక్ చేయాలంటే, నేను వెళ్ళకపోతే, ఈరోజు ఆరాధనలో నేను వెళ్ళకపోతే అక్కడ దేవుని సన్నిధిని ఎవరు ఆహ్వానిస్తారు? నేనే కదా. చర్చిలో దేవుని సన్నిధితో నింపబడాలంటే నేను హృదయం కుమ్మరిస్తేనే కదా దేవుని మందిరములో దేవుని సన్నిధి నింపబడుతుంది అని ఆలోచన కలిగి ఉండాలి నువ్వు. పైన అక్కడ పాస్టర్ గారు కొయ్యరోళ్ళు ఆరాధన చేసేస్తారు, మనకు ఎందుకు కూర్చుని చప్పట్లు కొట్టడమే. నో, ఇక్కడ వేదిక మీద ఉన్నవారు ఆరాధన పాటలే పాడినా, నువ్వు ఏదో ఓ మూలన ఏదో లాస్ట్ రోలోనో కూర్చొని నీ హృదయాన్ని కొమ్మరించి ఆరాధన చేస్తూ ఉంటే నీ వల్ల దేవుని మందిరంలో ఆయన సన్నిధి నింపబడుతుంది. ఇట్ ఈజ్ యూ హూ కెన్ బ్రింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద గాడ్ శాంచురీ. నువ్వు అలా ఫీల్ అయ్యి ఆరాధన చేయాలా. పాస్టర్ గారు కాదు, పాస్టర్ అమ్మ కాదు, పాటలు పాడేవారు కాదు, మ్యూజిషియన్స్ కాదు, నేను ఒక చోట మోకరించి కన్నీరుతో నా ప్రభు సన్నిధిలో ఆత్మతో సత్యముతో నా హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఖచ్చితముగా దేవుని సన్నిధి, దేవుని మందిరం నింపుతుంది. అటువంటిది నేనే దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఆ పాత్ర ఎవరు బాగా చేయగలరు నాకు తెలియదు, ఎవరు బాగా చేస్తారో లేదో, కానీ నేను మాత్రం అది మిస్ అవ్వకూడదు. అలా చేయాలి. అంతేగాని అందరిలో మనం ఆరాధిస్తాం. నో, దట్స్ నాట్ ద వే హౌ టు వర్షిప్. నీ వల్ల సంఘంలో డిఫరెన్స్ రావాలి, హోలీ చేంజ్ రావాలి, హోలీ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోవాలి నీ వల్ల, నీ ఒక్కరి దాని వల్ల. నువ్వు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ ఒక్కరి దాని వల్ల సంఘం ఉజ్జీవింపబడుతుంది అనే సత్యాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో 7 మినిస్ట్రీస్ గుర్తుపెట్టుకో. 1 వర్షిప్. ఏం చేయాలంటే నేను చెప్తున్నాను, చెయ్యి, ఇంటి లోపలికి వచ్చి ఆరాధన చెయ్యి. ఎలా చేయాలి తెలుసా? నిన్ను ఎవరు చూస్తున్నారు కూడా పట్టించుకోకుండా చెయ్యి. ఏమండి, బేతనీయ ప్రాంతానికి చెందిన మరియా ఎలా చేసింది ఆరాధన? బేతనీయ ప్రాంతానికి చెందిన మరియా, మార్తల సహోదరి ఉంది కదా, లాజరు సహోదరి అయినా మరియా ఎలాగ ఆరాధన చేసింది? ఆయన పాదాల మీద అత్తర పోసింది. అత్తర పోసిందంటే 10 రూపాయల అత్తర కాదు, 100 రూపాయల అత్తర కాదు, 1000 రూపాయల అత్తర కాదు, 3000 రూపాయల అత్తర కాదు, 3 లక్షల రూపాయల అత్తర. ఎంత ఊహిస్తారా? 3 లక్షలు అనేది దాని కాస్ట్. ఎక్కడుందండి బైబిల్లో 3 లక్షలని అని అంటారేమో మీరు. బైబిల్లో క్లియర్గా దాని యొక్క వెల ఎంత ఉండొచ్చు? 300 దేనారాలు అన్నారు. లెట్ us క్యాలిక్యులేట్. 300 దేనారాలు. ఆ రోజుల్లో రోజు కూలి ఎంతో తెలుసా? అది ద్రాక్ష తోటలో పనికి ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం కూలికి పెట్టుకున్నప్పుడు యజమానుడు ఎంత ఇస్తాడు? రోజుకి దేనారం కూలి రోజుకి దేనారం అంటే 300 దేనారాలంటే ఎన్ని కూలీలు చెప్పండి? 300 కూలీలు. 300 కూలీలు అంటే ఎంతకాలం చెప్పండి? సంవత్సరము. ఎందుకు సంవత్సరం అంటున్నాను తెలుసా? సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు. ప్రాణం పోయినా సబ్బాత్ రోజున కూలికి వెళ్ళరాళ్ళు. ఎన్ని సబ్బాతులు తీసేయాలా? శనివారాలు 52 తీసేయండి. 52 సబ్బాతులు తీసేస్తే 12 రోజులు, ఇంకా మిగిలింది ఎంత? 13 రోజులు. అంతేనా? 65లో 365లో 300 రోజులు
కూలి పనికి వెళ్ళినా 52 రోజులు సబ్బాతులు తీసేసినా ఆ 65 నుంచి 52 తీస్తే 13 రోజులు. నెలలో ఒంట్లో బాగాలేదు ఒకరోజు లీవ్ పెట్టినా సుమారు 12-13 రోజులు అయిపోతాయి. మిగిలింది 300 రోజులు. బాగా ఎవడన్నా సరే అండి, ఏ వృత్తిలో ఉన్నవాడైనా 300 వర్కింగ్ డేస్ చేసేయండి చాలా గొప్ప. నువ్వు ఏ జాబ్లో తీసుకో అన్ని ఉండవు అసలు. 300 వర్కింగ్ డేస్ ఎవరు చేయరు. 300 వర్కింగ్ డేస్ అంటే చాలా కష్టపడి కూలి పని చేస్తే 300 వర్కింగ్ డేస్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం డైరెక్ట్గా ఏమైనా తాపి మేస్త్రికి కానీ ఏమైనా కూలి ఎంత రోజుకి? మోర్ ఆర్ లెస్ 1000, కొన్నిసార్లు 1000 కన్నా ఎక్కువే ఉంది. పోనీ 1000 రూపాయలు అనుకోండి, 300,000 ఎంత చెప్పండి? 300,000 అంటే 3 లక్షలండి. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ దట్ పర్ఫ్యూమ్? 3 లక్షల రూపాయల ఖరీదు గల పర్ఫ్యూమ్. అందుకనే గుండె జారిపోయింది అడిగి. ఎవరికి? ఇస్కరియోతు యోధ. అయ్యి బాబాయ్ 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 3 లక్షలు పడేస్తుంది. 3 లక్షలు. భక్తురాలైనటువంటి మరియా యేసు పాదాలను ఆరాధన చేస్తున్నప్పుడు కొంతమంది కామెంట్ చేయొచ్చు, కొంతమందికి అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కామెంట్ చేయొచ్చు, ఎటకారంగా ఆడచ్చు, ఓవర్ యాక్షన్ చేస్తుంది అనొచ్చు. షీ డజంట్ కేర్. ఆమె పట్టించుకోదు అసలు. ఆ విధంగా ఆరాధన చేసే వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఆమె దేవుణ్ణి ఆరాధన చేసిందంతే, కానీ ఆగలేక మాట్లాడేస్తున్నాడు ఇస్కరియోతు యోధ. అయ్యయ్యో, అది అమ్మేస్తే దాని డబ్బులతో పేదలకు అన్నం పెట్టచ్చు కదండి. యేసు ప్రభు సింపుల్ ఏమన్నాడు? పేదలు ఎల్లప్పుడు మీ దగ్గర ఉంటారయ్యా, నీకు ఆ హృదయం ఉంటే ఎప్పుడు చేయొచ్చు నువ్వు సేవ. 300 దేనారాలు వచ్చేస్తేనే చేయడం కాదు. కొంతమంది అంటూ ఉంటారు, నాకు కానీ ఆ సహాయం, ఆ ఫండ్, ఆ స్పాన్సరింగ్ వస్తేనా ఎంత బాగా సేవ చేద్దునో. కానీ ఇప్పుడు నీ దగ్గర ఉన్న 1000 రూపాయలు తిని చేస్తావు కదా, అది చెయ్యు. తక్కువలో చేసినోడు ఎక్కువలోనూ కూడా చేస్తాడు, తక్కువలో చేయనోడు ఎక్కువ వచ్చినా చేయడు. అది మాత్రం షూర్. హార్ట్ ఉండాలి, ఫండ్ కాదు అక్కడ కావాల్సింది, హార్ట్. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, బేతనీయ మరియా దేవునికి ఆరాధన చేసే విధానం ఏంటంటే ఎవరిని పట్టించుకోలేదు. అందుకని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఈమె చేసిన ఈ కార్యము భూమి మీద ఉన్నంత భూమి మీద ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె కార్యాన్ని వివరించి తీరాలి అన్నాడు అంతే. అందుకనే పరిశుద్ధ లేఖనాలు రాయించేశాడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు బేతనీయ మరియా యొక్క ఆరాధన గురించి మనం ధ్యానించుకుంటున్నాం. కాబట్టి నువ్వు దేవుని మందిరంలో చేసే ఆరాధన ఏంటంటే ఎవరిని పట్టించుకోవద్దు. వర్షిప్ లీడర్ ఎవరో చూడొద్దు. ఏదో మూలలో కూర్చో, వాయిద్యం వాయిస్తూ ఉంటుండగా ఆ సంగీతాన్ని కూడా నువ్వు తీసుకుని చక్కగా ఆరాధించు. నువ్వే సంఘములో ఆయన సన్నిధిని తెచ్చేదానవు, నువ్వే సంఘములో ఆయన అభిషేకాన్ని తెచ్చేవాడవు. అంతేగాని పైన పాస్టర్ గారు కాదు. వర్షిప్ లైక్ దట్. ఎలా చేయాలా ఆరాధన? ఎలా చేయాలా? బేతనీయ మరియా ఎలా చేయాలా? అలాగా. ఇంకా దేవుని మందిరంలో నువ్వు సేవకుడు ఉండాలంటే ఏంటంటే తెలుసా? దేవుడు నీకిచ్చే ప్రతి తలాంతును ఉపయోగించుకొని సర్వెంట్ హార్ట్తో సేవ చేయి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి సంఘములో నువ్వు చేర్చుకొనబడిన తర్వాత దేవుడు నిన్ను ఏ తలాంతు, ఏ వరం ఇవ్వకుండా విడిచిపెట్టాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు ఇస్తాడు. ఆ తలాంతును వాడుకునేవాడిని 10 తలాంతులు 11 తలాంతులు ఇస్తాడు. వాడుకోకుండా బాబోయ్ నాకు సిగ్గండి, నాకు భయం అండి, నాకు అదండి ఇదండి అంటే ఉన్న తలాంతుని కూడా దేవుడు తీసేసుకుంటాడు. పేతురు భక్తుడు అంటాడు, నీకున్న దాంతో నువ్వు వాడబడి అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి యొక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయడం. చాలు, ఒకరికొకడు ఉపచారం చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి, ఆ వరాన్ని బట్టి, ఆ తలాంతును బట్టి యూజ్ యువర్ టాలెంట్, యూజ్ యువర్ గిఫ్ట్ టు మినిస్టర్ వన్ అనదర్. నువ్వు పెద్ద పెద్ద పరిచర్యలు చేసే తలాంతు నీకు లేకపోవచ్చు. స్టేజ్ ఎక్కి వాకింగ్ చెప్పి పాటలు పాడి వాయిద్యాలు వాయించి లేక ఈ యొక్క ఎడిటింగ్ పిఏ సిస్టమ్ లేకపోవచ్చు. అట్లీస్ట్ చూస్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీఫెన్.
పరిశుద్ధాత్మతో నింపబడి దేవదూత రూపంలో మారి అద్భుతంగా దేవునికి ఆత్మ జ్ఞానముతో వాక్యం చెప్పే స్టెఫను యొక్క పరిచర్య ప్రారంభం దేంతో ప్రారంభమైంది? ఎస్, అన్నం వడ్డిచ్చే డ్యూటీ, కింద ఉన్న బరకాలు చేపలు తీసి దులిపే డ్యూటీ, చిన్న చిన్న పరిచర్యతో స్టార్ట్ చేశాడు. బట్ హీ సర్వ్డ్ యాజ్ ఎ సర్వెంట్. మనందరికీ కావాల్సింది ఏంటంటే సర్వెంట్ హార్ట్ ఉండాలండి. ఏ హార్ట్ చెప్పండి? యేసు ప్రభు టైటిల్స్లో టైటిల్ ఏంటి? సఫరింగ్ సర్వెంట్. జీసస్ వాజ్ ద సఫరింగ్ సర్వెంట్. వేదన హింసలు పొందిన సేవకుడిగా యేసే మారాడు. మనందరం కూడా దేవుని మందిరాలు అలాగే ఉండాలి, ఒక సర్వెంట్ హార్ట్తో ఉండాలి. కొంతమంది అనుకుంటారు, నా సంగతి తెలియదు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నా బ్యాంక్ బ్యాలెన్స్, మా యొక్క ఆఫీసులో నాకు ఎంత గౌరవం ఇస్తారో తెలుసా? కానీ నీ సంఘంలో నీకు వచ్చే గౌరవము నీ యొక్క ఉద్యోగాన్ని బట్టి కాదు, నువ్వు చేసే పరిచర్యను బట్టి రావాలా. నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు చేసే పరిచర్యను బట్టి, ఎదటవానికి నువ్వు ఇచ్చే గౌరవాన్ని బట్టి నీ గౌరవం రావాలి తప్ప నీ టైటిల్స్, నీ స్టేట్మెంట్స్, నీ యొక్క లేబుల్స్ నో. నీ ఆఫీసులో ఆ ఘనత తీసుకో. దేవుని మందిరంలో ఒక సఫరింగ్ సర్వెంట్గా మనం మారాలి. భక్తుడైనటువంటి స్టెఫను అలాగే చేశాడు. చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావు, బలా నమ్మకమైన నా మంచి దాసుడా, అనేకమైన వాటి మీద నిన్ను అధిపతిగా చేస్తాను. కమాన్, బేతనీయలో ఉన్న మరియలాగా ఆరాధన చేయి. తను తాను తగ్గించుకున్న స్టెఫనులాగా నువ్వు పరిచర్య చేయి. మూడవదిగా సంఘంలో ఎవరు కావాలో తెలుసా? సంఘంలో ఇతరులను ప్రోత్సాహపరిచేవారు కావాలి. ఏమండి, ప్రోత్సాహపరచుట కూడా ఒక పరిచర్యే. కొంతమంది క్రొత్తగా వస్తారు సంఘానికి, సంఘంతో కలవాలి ఉంటుంది, కానీ ఎవరో తెలియక గబుకుని కలవలేరు. వాళ్ళకిలాగే నువ్వు పాతను ఎప్పటి నుంచి వస్తున్నా నువ్వు కూడా రిజర్వ్డ్గా పక్కన పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఎలాగా? క్రొత్తగా వచ్చారు, వాళ్ళ ఫేసులు క్రొత్తగా ఉన్నాయి. కలుపు సంఘముతో. ఏమండి, సౌలు పౌలుగా మారిన తర్వాత కూడా సంఘం పౌలు గారిని కలుపుకోలేదు. కారణం ఏంటి? దొంగ వేషం వేసుకుని, క్రైస్తవునిగా దొంగ వేషం వేసుకుని, క్రైస్తవులు ఎక్కడున్నారో పట్టుకోవడానికి వస్తున్నాడు రా వీడు, వీడిని దగ్గరికి చేర్చుకోవద్దురా అనుకున్నారు. కానీ ఒకడే రిస్క్ చేశాడు, బర్నబా. అందుకని ఆయన పేరేంటి? హీఈస్ ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. బర్నబా సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. సౌలు బర్నబాని వెతుక్కు రాలేదట, బర్నబా సౌలుని వెతుక్కుంటే లేడట. ఆ రోజుల్లో విలను సౌలు, అతని దగ్గరికి వెళ్ళి నేను క్రైస్తవుని చంపేస్తాడు. అటువంటి విధంగా రిస్క్ తీసుకుని బర్నబా సౌలుని వెతుక్కుంటూ వెళ్ళి సోదరుడా అని చెప్పి అతన్ని అంగీకరించి అతన్ని సంఘంతో కలిపాడు. అప్పుడు సంఘంలో పౌలు బహుబలంగా వాడబడ్డాడు. బర్నబా లాంటి వారు కావాలి సంఘానికి. ఎందుకని? ప్రోత్సాహపరచండి, ఒకరినొకరు బలపరుచుకోండి. డల్గా ఉన్న వారిని ఎంకరేజ్ చేయండి. విశ్వాసంలో బ్యాక్ స్లైడ్ అయిన వారిని దేవునిలో బలపరచండి. లోకానుసారంగా ఉన్న వాళ్ళని చర్చ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసి పరిశుద్ధపరచండి. అందుకనే మీరు సంఘముగా కూడుట, చదవండి అన్నమాట, మానొద్దు అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు ఏముందమ్మా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. అది సంఘముగా కొంతమంది సంఘానికి రావడం మానేస్తున్నారట. ఇప్పుడులాగే మనోళ్ళు ఈ మధ్యకాలంలో ఆన్లైన్కి బాగా అలవాటు పడిపోయారు. ఎందుకండి ఆన్లైన్కి అలవాటు పడిపోయారు అంటే, బయట చాలా వేడిగా ఉందండి బాబు, ఇంట్లో అయితే ఏసీ వేసుకుని చక్కగా వింటాం. ఎస్, నీకు చర్చ్ రాకుండా ఆన్లైన్లో నువ్వు వాక్యాన్ని రిసీవ్ చేసుకోగలవు, కానీ సహవాసాన్ని పొందుకోగలవు? వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అంత దూరం నుంచి రావడానికి. ఆన్లైన్లో వర్డ్ వస్తుంది కానీ సహవాసం వస్తుందా? ఒకవేళ నిజంగా బెడ్ దిగలేని స్థితిలో ఉంటే, ఒకవేళ నిజముగా వేరే చాలా దూర ఊర్లో ఉంటే, నీ దగ్గర ఏ సంఘాలు లేనప్పుడు ఆన్లైన్ నువ్వు ఫాలో అవుతున్నావంటే ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది. లేదండి మీ ప్రసంగం మేము ఆన్లైన్లో వింటున్నామని వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటో తెలుసా?
నా ప్రసంగం వింటున్నారు కాబట్టి చర్చికి వెళ్ళొద్దని నేను ఎప్పుడు అన్నాం. గో టు యువర్ చర్చ్. చిన్నది మా చర్చిలో బోరింగ్ అండి, పాస్టర్ గారు వాక్యం అసలు ఎక్కదండి. కరెక్ట్, కానీ అక్కడ ఏముంది? సహవాసం ఉంది. ఆన్లైన్లో ఈ వాక్యంతో బలపడు, అక్కడికి వెళ్ళి ఫిజికల్గా ఆ చర్చిలో సహవాసం చేసి వారిని బలపరచు. అంతేగాని అక్కడికి వెళ్ళడం, కూర్చోవడం, ఫ్యాన్ గాలి వేయదండి, ఏసీ ఉండదండి అక్కడ. దేనికి వెళ్తున్నావు నువ్వు చర్చికి? ప్రియమైన దేవుని సంగమా, సహవాసం చాలా ఇంపార్టెంట్. ఆ సహవాసంలో ఏం చేయాలట? నువ్వు బలము దేవుని వాక్యం ఆన్లైన్ ద్వారానో, నీ వాక్య ధ్యానం ద్వారానో, నీ ప్రార్థనలోనో నువ్వు బలపడిన దానమైన నీవు ఇంకొకరిని అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలా? ఎంకరేజ్ దెమ్. వారిని పురుకొలుపు, వారిని బలపరచు, వారిని ప్రోత్సహించు. దట్ ఈస్ ద మినిస్ట్రీ ఇన్ ద చర్చ్. 3 రకాల పరిచర్యల గురించి చెప్పాను. ఏంటి? ఒకటి, ఎలాగ ఆరాధన చేయాలా? బేతనీయులున్న మేరీలాగా ఆరాధన చేయాలి, మరి ఎలాగా. రెండోది ఏంటి? ఎలా సేవ చేయాలో దేవుని మందిరంలో నీ టైటిల్స్, నీ యొక్క గొప్పతనం పక్కన పెట్టి స్టెఫనులాగా అతి చిన్న పరిచర్యని ఇష్టంగా చేయడానికి నువ్వు ట్రై చేయాలా. మూడోది ఏంటి? ప్రోత్సాహపరిచే పరిచర్య. దేవుని మందిరంలో ఎలా పరిచర్య చేయాలి, ఎలా ప్రోత్సహించాలా? ఒక బర్నబాలాగా క్రొత్తగా వస్తున్న వారిని ప్రేమతో ప్రోత్సహించాలి. 4వ పరిచర్య ఏంటంటే, ఇట్స్ ఏ సైలెంట్ మినిస్ట్రీ బట్ ఏ వెరీ పవర్ఫుల్ మినిస్ట్రీ. 4వ రకం పరిచర్య అందరూ చేయగలిగిన పరిచర్య. 70 సంవత్సరాలండి, నాకు 80 సంవత్సరాలండి, బ్రహ్మాండంగా చేయండి. ఏంటి చెప్పండి ఆ పరిచర్య? ద మినిస్ట్రీ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా పరిచర్య. ఎలా ప్రార్థన చేయాలని మేము చేసుకుంటామని అందరూ చేస్తారని అంటే, బాబు నువ్వు చేసుకుంటావు, నీ గురించి చేసుకుంటావు, అమ్మా నీ కుటుంబం గురించి చేసుకుంటావు, కానీ ప్రార్థనా పరిచర్య నీ కోసం, నీ కుటుంబం కొరకు చేసేది ప్రార్థనా పరిచర్య కాదు. దేని కొరకు చేసేది? సంఘము కొరకు చేయి. సంఘం అంటే ఓన్లీ జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘం కాదు, సార్వత్రిక సంఘం గురించి. ఎక్కడ సంఘం హింసింపబడుతుందో అక్కడ, ఎక్కడ సేవకులు క్లిష్టమైన చోట సేవ చేస్తారో అక్కడ. నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల, ఛత్తీస్గఢ్లో మన సంఘం సహాయం చేస్తున్న కొంతమంది పరిచారకులు అక్కడ పరిచర్య చేస్తున్నారు. వారు రాత్రులు సంఘంగా కొడుతున్నారట, ఉదయం మాటలు కూడలేకపోతున్నారట. ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్లో సంఘం ఉంది. ఎక్కడ సంఘం హింసింపబడుతుందో వారి కొరకు ఇంటర్సీడ్ చేయవలసిన పరిచర్య. యేసు ప్రభు అన్నాడు, నా మందిరం ఎలా ఉండాలన్నాడు? వెరీ గుడ్. నా మందిరము ప్రార్థనా మందిరంగా ఉండాలన్నాడు. అందుకనే మన చర్చ ఎప్పుడు కూడా నిత్యం ప్రార్థనలుగా జరగాలని చెప్పి చాలామంది ఆయా టైమ్స్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కానీ క్వారీ సంఘంలో కానీ ఎప్పుడు ప్రార్థన జరగాలి. ప్రార్థనా పరిచర్య తీసుకోండి. ఎలా చేయాలా? అన్నాలాగా ప్రార్థన చేయాలి. ఎలాగండి? హన్నాలా కాదు, అన్నాలాగా. అన్నాకే తేడా ఉంది. పాత నిబంధన గ్రంథంలో హన్నా, కొత్త నిబంధన గ్రంథంలో అన్న. పాత నిబంధన గ్రంథంలో హన్న తన కొరకు చేసుకుంది. ఏంటి? పాత నిబంధన గ్రంథంలో హన్న తన కొరకు చేసుకుంది. క్రొత్త నిబంధనలో అన్న ఇశ్రాయేలుల విమోచన కొరకు ప్రార్థన చేసింది. అందుకని నేను హన్నాలాగా అనట్లేదు, అన్నాలా ప్రార్థన చేయి. అన్న సంఘము కొరకు ప్రార్థన చేసింది. మన సంఘములో అటువంటి ప్రార్థనా పరులు ఉండాలా. అందుకనే ఎలాంటి ప్రార్థన చేయాలంటే చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎలా చేయాలట? పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేయమన్నాడు? ప్రతి సమయము. ఆదివారం సోమవారం లేదు, నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. అందుకనే చర్చ్ ద్వారాలు ఎందుకు తెరవబడి ఉంటాయండి? నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి ప్రార్థనలో గడిపి. ఇక్కడ సంఘం ఎప్పుడు కూడా ఇక్కడ మండుతూ ఉండాలి. బలిపీఠము, ప్రార్థనా బలిపీఠం ఎప్పుడు మండుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా సమయమందు అసమయమందును ఏ సమయమైనా పర్లేదు, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేసి పట్టుదలతో ప్రార్థన చేసే సంఘంగా ఉండాలి. భక్తుడైన పేతురుని అరెస్ట్ చేశాడు హేరోదు. సంఘం ఏం చేసింది?
ఆసక్తితో ఎడతెగ ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా అపోస్తుల కార్యం 12:5 ఉంటుంది. ప్రార్థన చేసే సంఘం, అటువంటి ప్రార్థన చేసే సంఘంగా మనం ఉండాలి. మరి ముఖ్యంగా రిటైర్డ్ పీపుల్ దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. రిటైర్డ్ అంటే ఎంత వయసు? 60 సంవత్సరాలు దాటి. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా పనికి వెళ్ళరు కాబట్టి. వాళ్ళ పనికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే వాళ్ళు పని చేశారు, చేసి ఇప్పుడు వాళ్ళది రిలాక్స్ అయ్యే టైం. ఈ రిలాక్స్ అయ్యే టైంలో వారు ఎక్కువగా చూస్ చేసేది ఏంటంటే ప్రేయర్ మినిస్ట్రీలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రార్థన పరిచర్యలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. నేను కొంతమంది రిటైర్ అయ్యే వాళ్ళని చూశానండి. మరి వాళ్ళ విషయంలో నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఎలా తెలుసా? రిటైర్ అయ్యే 1 సంవత్సరం ముందు నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, ఫాస్ట్ గారండి ఇంక ఇదిగో రేపు మేలో రేపు జూన్లో రిటైర్ అయిపోతున్నానండి, ఈ ఇయర్లో ఇంకా ఈ రిటైర్ అయిన తర్వాత ఇంక దేవునికేనండి మొత్తం. రిటైర్ అయిన తర్వాత ఇంకేముందండి, కంప్లీట్గా మీతో ఉంటానండి, మీ సంఘంలో ఇంకా ఫుల్గా యాక్టివ్గా ఇంకా ఏం పెట్టుకోనండి అలా ఇలా చెప్తూ ఉంటారు. రిటైర్ అవ్వక ముందు కన్నా రిటైర్ అయిన తర్వాత ఇంకా బిజీ అయిపోతారు. ఏంటి బిజీ అంటే ఏమండి, నిజంగా ఎవర్రా బిజీ అంటే పని ఉన్నవాడు బిజీ ఎప్పుడూ కాదు. ఆ పర్టికులర్ అవర్స్లో పని చేసుకుని రిలాక్స్ అయిపోతాడు. పని లేనోడు రోజంతా బిజీయే. ఎన్ని పనులున్నాయో తెలుసా అంటాడు. ఎన్ని పనులున్నాయో తెలుసా? నిజంగా బిజీ అవడంటే పనిలోనాడు ఎక్కువ బిజీగా ఉంటాడు. వాళ్ళని చూసి నాకు ఎంత బాధ కలుస్తుంది అంటే, ఈయనేనా రిటైర్ అయిపోయిన తర్వాత మొత్తం దేవునికి డెడికేట్ చేసేసుకుంటాను అన్నాడు, కానీ చర్చిలో కనబడట్లేదు అసలు. ఒకవేళ వచ్చినా ఇంతకుముందు కన్నా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు. గమనించండి, పరిచర్య దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. నువ్వు వస్తున్నావు చర్చ్కి, వాళ్ళు వస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ద చర్చ్ అంటే నువ్వు సిగ్నిఫికెంట్గా ఇది చేస్తున్నానని చెప్తున్నావా? నేను అడిగాను కొంతమందిని, నువ్వు ఏం చేస్తున్నావు చర్చ్లో అన్నప్పుడు, నేను కొయర్లో ఉన్నానండి అని. సరే గుడ్, కూర్చో అన్నాను. మరి కొంతమంది, నేను ముందు వచ్చి చర్చిలో చైర్ చేస్తున్నానండి, మంచిది కూర్చో. మరి కొంతమంది చర్చ్ అయిన తర్వాత కొంతమంది పిల్లలు, హాస్టల్ పిల్లలు ఉన్నారు, వారితో కూర్చుని వారితో మాట్లాడుతున్నానండి. వెరీ గుడ్ మినిస్ట్రీ. నా దగ్గరికి వచ్చి ఏం చేయమంటారని అడగొద్దు. నువ్వు ప్రభు పాదాల దగ్గరికి పెట్టి, ప్రభు నన్ను ఏం చేయమంటావు అడుగు, ప్రభు నాకు చెప్పు నాయన. ఎంతోమంది ఉన్నారు మన సంఘంలో. కొన్ని సంఘాలకి ఆపర్చునిటీ ఉండదు. మన సంఘంలో పేదోళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, చదువులేని ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వృద్ధాశ్రమం ఉంది మనకి, హాస్టల్ అనాథ పిల్లల హోమ్ ఉంది. ఎక్కడన్నా నువ్వు ఏ పరిచర్య అయినా చేయొచ్చు, నీకు ఆ హార్ట్ ఉండాలే. కానీ ఓ వృద్ధురాలు ఏ దిక్కు లేని విధవరాలతో నువ్వు మాట్లాడి పరిచర్య చేస్తే అసలు అంత టైం నువ్వు వాళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఒక తండ్రి లేని, తల్లి లేని ఒక అనాథ బిడ్డతో నువ్వు కూర్చుని మాట్లాడితే వారు ఎంతో ఆదరింపబడతారు. కానీ ఆ టైం ఇవ్వాలి కదా. నువ్వు యేసుక్రీస్తు నామంలో నేను శిష్యురాలుగా ఉన్నప్పుడు నేను సేవ చేయాలని ఆలోచన నీకు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసిగా నువ్వు దాంట్లో తృప్తి చెందేద్దు, దేవుని యొక్క పరిచారకులుగా ఉండాలి. ఎన్నైనా 4 అయినాయి. 4వది ఏంటి? ప్రార్థనా పరిచర్య. ఇక 5వదిగా మనం చూసినట్లయితే 5వ రకం పరిచర్య ఏంటి తెలుసా? ఇది అందరూ చేయగలిగిన పరిచర్య. చెప్పండి ఏంటి? అందరూ ఈజీగా చేసేయగల పరిచర్య, ఇచ్చే పరిచర్య అండి. ఇచ్చే పరిచర్య మాకు సంబంధించి కాదండి, మా సంబంధం లేదంటారా? ఇచ్చే పరిచర్య. ఎందుకంటే ప్రభు ఇచ్చే పరిచర్య అన్నాడు కానీ ₹1,00,000 ఇచ్చే పరిచర్య అనలేదు. ఇచ్చే పరిచర్యలో ప్రభు ఎవరిని రికగ్నైజ్ చేశాడు, అక్నాలెడ్జ్ చేశాడు? 2 కాసులు ఇచ్చిన విధవరాలు పరిచర్యను ఆయన అంగీకరించాడు లేదా? ఎస్. దేవుడు నువ్వు ఎంత డబ్బులు ఇస్తే ఇంత ₹1,00,000 ఇవ్వాలని ఎక్కడ లేదే. నేను చాలాసార్లు చెప్తాను, నీ కానుక అక్కర్లేదు ఆయనకి, నీ హార్ట్ కావాలా. ఆ కానుక వెనకాతల ఏ విశ్వాసంతో నువ్వు ఇచ్చావు, ఏ కృతజ్ఞతాభావంతో నువ్వు ఇచ్చావు, ఏ సంతోషము ఆనందము కలిగిన జాయ్ఫుల్ హార్ట్తో నువ్వు ఇచ్చావని చూస్తాడు దేవుడు. నీ కానుక ఆయనకి అక్కర్లేదు. ఆయన సేవకు నేను ఎలాగన్నా పోషించుకోగలడు. నీ కానుక ఎందుకు అంటే దట్ షోస్ యువర్ ఫెయిత్, దట్ షోస్ యువర్ గాడ్లీనెస్, దట్ షోస్ యువర్ గ్రేట్ఫుల్నెస్. నీ దైవత్వము, నీ విశ్వాసము, నీ కృతజ్ఞత చూపించడానికి నువ్వు ఇస్తున్నావు కానుక. గివింగ్ మినిస్ట్రీ. అందుకనే కొరింథు సంఘంతో పౌలు భక్తులు ఏమంటారు తెలుసా? వన్ ఆఫ్ ద రిచెస్ట్ చర్చెస్ అనమాట కొరింథు సంఘం.
కొరింథు సంఘము బాగా డబ్బులున్న సంఘం, కానీ ఇచ్చుటలో పేద సంఘం. ఆ కొరింథు సంఘాన్ని చూసి అంటాడు, ఓరు బాబు మీరు మాసిదోనియాలో ఉన్న సంఘాలు చూసి గుర్తు తెచ్చుకోండి. మాసిదోనియా ప్రాంతం పేద ప్రాంతం, కొరింథు సంఘమేమో డబ్బున్న ప్రాంతం. మీరు రిచ్ చర్చ్, కానీ నేను మాసిదోనియా సంఘాన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్పి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తానని అంటాడు. మాసిదోనియా సంఘం ఎలాంటి సంఘం అండి? చదవండి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి. 2 Corinthians chapter 8 from verse 1. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ స్వార్థము కొలదియేగాక సామర్థ్యము కొలదియేగాక వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. అది వారి సామర్థ్యాన్ని తగ్గట్టుగా ఇవ్వడం కాదట, సామర్థ్యానికి మించి వారి సహాయం చేస్తున్నారు పరిచర్య నిమిత్తము. కానీ ఎవరు వాళ్ళు? నిరుపేదలు. ఎవరు వాళ్ళు? నిరుపేదలు. కొరింథు సంఘమా, మీరు డబ్బున్న సంఘం. కాబట్టి గివింగ్ వచ్చేటప్పటికి నువ్వు రిచ్చా పూరా క్వశ్చన్ కాదు, హార్ట్ ఉందా లేదా అనే ప్రశ్న. కాబట్టి 5వ మినిస్ట్రీ ఏంటండి? ద మినిస్ట్రీ ఆఫ్ గివింగ్. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7 ఉత్సాహంగా ఇచ్చువారిని ఆయన ప్రేమిస్తాడట. ఉత్సాహంగా ఇచ్చువారినే ఆయన ప్రేమించను. కాబట్టి అది ఆ యొక్క మినిస్ట్రీని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఇవ్వగలిగే పరిచర్యలో నేను సంతోషంగా పాల్గొనే భాగ్యం దయచేయి. నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను చర్చిలో, ఫిజికల్గా నేను సహాయం చేయలేకపోతున్నాను. నాకు ఫైనాన్షియల్గా నువ్వు నన్ను స్థితిలో పెట్టావు కాబట్టి ఫైనాన్షియల్గానే ది బెస్ట్ నేను ఇవ్వగలిగే సహాయం పరిచర్యలను వాడుకో ప్రభువా దేవుణ్ణి అడుగు. 6th టైప్ మినిస్ట్రీ. 6వది ఏంటంటే అందరినీ నేను ఎప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తున్నాను, ఈ మినిస్ట్రీలో మీరు అందరూ ఉండండి అని. ఏంటది? ప్రతి ఒక్కరూ బోధకులుగా మారాలి. ప్రీచింగ్ మినిస్ట్రీ. ఏంటంటే ప్రీచింగ్ మినిస్ట్రీ. మేము చదువుకోలేదంటే పేతురు గారి కన్నా నువ్వు బాగా చదువుకున్నావు. యోహాను గారు, యాకోబు గారు వీళ్ళందరూ కూడా ఎవరండి? వీళ్ళు వాళ్ళు కూడా రావు. వీళ్ళు నిసాని వాళ్ళు డిక్టేట్ చేస్తాం, ఇంకొకరు రాశారు. వాళ్ళకంటే నువ్వు బాగా చదువుకున్నావు. వాళ్ళని అంత బాగా ఉపయోగించుకున్న దేవుడు నిన్నెందుకు ఉపయోగించుకోడు? నువ్వు ఏమి వింటున్నావో వాక్యాన్ని అదే నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, అదే నీ పక్కింటి వాళ్ళకి చెప్పు. నీ జీవితం ఎలా మారిందో నీ సాక్ష్యం పక్కన వాళ్ళకి చెప్పు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ నోటిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఆయన మత్తయి సువార్త 28:20 నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలన వారికి బోధించుడి. యూ షుడ్ ప్రీచ్. అంతే. ఇందాక చెప్పాను కదా, ఫిలిప్ ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాడు? ఎడారికి వెళ్ళి వాక్యం చెప్పాడు. నువ్వు కనీసం నీ వీధిలో కన్నా చెప్పకపోతే ఎలాగా? ప్రతి ఒక్కరు కూడా సువార్త పరిచర్యలో చిన్న చిన్న మాటలు, నీ సాక్ష్యం, నీ మారు మనసు, నీ యొక్క రక్షణ సాక్ష్యం పంచుకో. ప్రీచింగ్ మినిస్ట్రీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 7వదిగా పరిచర్య ఏంటంటే పైనవి 6 చేస్తూ ఉంటే సంఘము విపరీతంగా విస్తరింపబడుతుంది. ఏంటి 6? చెప్పండి, ఫాస్ట్గా రీక్యాప్ చేయండి. మొట్టమొదటగా దేవుని సన్నిధిని దించే ఆరాధికుగా నువ్వు ఉండాలి సంఘంలో. రెండవదిగా ఒక సేవకుని హృదయంతో సేవ చేసే విధంగా నువ్వు ఉండాలి. మూడవదిగా సేవ చేయడం అంటే ఏదన్నా సేవ చేయడం అంటే కుర్చీలు సర్దడమా, తుట్టడమా, లేకపోతే అవసరమైతే డ్రైవింగ్ మినిస్ట్రీ, ఎవరినన్నా దైవ సేవకులు తీసుకెళ్ళడమా, ఏదన్నా సరే, ఎనీ మినిస్ట్రీ రిలేటెడ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యానికి ఉపయోగపడే ఏ పరిచర్య అయినా సరే. కాబట్టి ఆరాధనలో ఎలాగ ఆరాధన చేయాలన్నాను? బేతనీయలో మరియలాగా. రెండోది స్టెఫను వలె ఒక సేవకునిగా. మూడోది ఒక బర్నబా వలె కొత్తగా వస్తున్న సంఘాన్ని ఎంకరేజ్ చేయాలి. నాలుగవది
అన్నావలే సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయాలా. 5వది మాసిదోనియా సంఘం లాగా ఉన్న దాంట్లో దాతృత్వం కలిగి ఇవ్వాలి. 6వది ప్రీచింగ్ మినిస్ట్రీ, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. దేవుడు నీకు ఇచ్చే దాంట్లో దేవుడు నిన్ను ఆశీర్వదించి, ఇదిగో నేను నీకు ఈ తలాంతు ఇస్తున్నానంటే అది ఎడారని చూడకుండా ఫిలిప్పులాగా పరిగెట్టాలి అంతే. కాళ్ళు కాలుతున్నాయి ప్రభా, అసలే మే నెల ప్రభా, మే నెలనైనా చాలా అద్దరిపోతుంది ప్రభా ఎండ, ప్రభు నీకు అది ఇచ్చాడు అంటే నువ్వు పరిగెట్టవలసిందే. ఒక ఫిలిప్పులా పరిగెట్టాలి. ఈ విధంగా సంఘంలో అందరూ పరిచర్య చేశారనుకోండి, సంఘం ఎలా ఉంటుందో చెప్పండి. అద్భుతంగా విస్తరింపబడుతుందండి సంఘం. ఎప్పుడైతే సంఘం అద్భుతంగా విస్తరింపబడిందో సాతానుగాడు కంగారు పడతాడు. కంగారు పడి ఏం చేస్తాడు తెలుసా? ఒక్కొక్కరిలో దూరి అసలు ఇలా విస్తరింపబడడానికి కారణం ఎవరనుకున్నాం? నేను ఎంత చేస్తే, ఎంతమందిని నడిపిస్తే, ఎంత గొప్పగా ఆరాధన చేస్తే, ఎంత బాగా మ్యూజిక్ కొడితే, ఎంత రాత్రినగా పగలనగా ప్రార్థన చేస్తే, ఎంత బాగా వాక్యం చెప్తే, ఎప్పుడైతే ఆమె లేక అతడు అలా చెప్పుకున్నాడో నిజంగా ఇంకా పక్కన పరిచర్య చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? అంతేనా? నువ్వు ఒక్కడదానివే నేను ఒక్కడనే చేస్తే పరిచర్య జరిగింది కాదు ఇది. కాబట్టి ఒక్కొక్కరిలో దూరి ఇలా చేసినప్పుడు మంచిగా ఉన్న వాళ్ళలో కూడా చెడు వేరు స్టార్ట్ అవుతుంది, డివిజన్ స్టార్ట్ అవుతాయి. అటువంటి టైంలో 7వ మినిస్ట్రీ చాలా అవసరమైన మినిస్ట్రీ. ఈ 7వ మినిస్ట్రీ ఏంటంటే సమాధానపరిచే మినిస్ట్రీ. ద మినిస్ట్రీ దట్ ప్రిజర్వ్స్ ద యూనిటీ ఇన్ ద చర్చ్. సంఘములో ఐక్యతను మెయింటైన్ చేసే పరిచర్య కూడా చాలా అవసరం. సంఘంలో చాలామంది ఎవరు ఉంటారు అంటే టేల్ బేరర్స్ ఉంటారు. అంటే ఇక్కడ తీసుకెళ్ళి అక్క అని తెలుసా, చెల్లె నిన్ను ఎలాగ అనేసింది, అగ్గిపూల బ్యాచ్ అనమాట. వాళ్ళు వేసేస్తూ ఉంటారు. ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చిందంటే మధ్యలో దూరి ఇంకెంత పెద్ద గ్యాప్ చేస్తారు దాన్ని. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం ఏంటి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దీనికి ఆపోజిట్ సమాధానపరచుటకి ఆపోజిట్ ఏంటి? అది గొడవలు పెట్టు వారు శాపగ్రస్తులు, వారు సాతాను కుమారులు అనబడతారు. అంతేనా? ఎవరైనా సరే అక్కడ చిన్న గ్యాప్ వచ్చిందంటే ఇద్దరిలో ఆ గ్యాప్ని ఫిల్ చేసేలాగా మనం వెళ్ళి ఇద్దరిని కలిపేలాగా ఆ పరిచర్య కొరకు మనం ప్రయాసపడాలి. అనుకుంటారు. కాకపోతే మనం ఎలా ఉండాలంటే కొద్ది పెద్ద మనసు కలిగి ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను జైల్లో ఉండి నేను బతిమాలుకుంటున్నాను రా బాబు, ఒకడినొకడు కొంచెం సహించండి రా, కొంచెం భరించండి రా బాబు అంటున్నాడు. నీకు సహించుట భరించుట లేకపోతే సమాధానం భార్యాభర్తల్లోనూ ఉండదు, సంఘంలోనూ ఉండదు. అస్తమాల భర్త నచ్చేస్తాడమ్మా భార్యకి? అస్తమాల భార్య నచ్చేస్తుందా భర్తకి? సహించుకుంటాం కదా. అలాగే సంఘంలో కూడా చదవండి అన్నమాట. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రేమతో ఒకరినొకడు ఎందుకు సహించాలి చెప్పండి? ఎందుకు సహించాలా? ఆ వ్యక్తి నీలాగా ఉంటే సహించక్కర్లే. నువ్వు అనుకున్నట్టుగా ఆ వ్యక్తి ఉండదు, నువ్వు అనుకున్నట్టుగా ఆ వ్యక్తి ఉండడు. అప్పుడు ఏం చేయాలా? సహించాలి. సహించుచు. చదువునాన్న. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. నేను జైల్లో ఉండి మిమ్మల్ని బతిమాలుకుంటున్నానే బాబు. సంఘక్షేమం కొరకు సంఘక్షేమాన్ని ఆలోచించుకుని సమాధానంగా ఉండండి. కొంతమంది దేవుని సన్నిధిలో ఎదుగుతారు కానీ వారి నోర్లు మాట మారదు. ప్రార్థనలు గంటలు చేస్తారు కానీ సాత్వికమైన నోరు ఉండదు. నువ్వు నోరు తెరిసేవంటే గొడవ కూడా సమాధానం అయిపోవాలి.
కానీ నువ్వు నోరు తెరితే సమాధానం చోట గొడవ పెట్టేస్తున్నావు. నువ్వు నీ హృదయం మంచిదే, నీ మనసు మంచిదే, నీ భక్తి ఉంటుంది, కానీ ఆ నోరు. దేవా సాత్వికమైన నాలుక నాకు ఇవి ప్రభువా, దేవా సాత్వికమైన నాలుక. ఎవరు అంటారు నిన్ను? అంటాను కాక. ఇప్పుడు ఉదాహరణ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాము లోతు గొడవ అయిందా లేదా ఇద్దరికి? చెప్పండి. అబ్రహాము లోతు ఇద్దరు గొడవ అయిందా అవ్వలేదా? యు ఆర్ వెరీ అలర్ట్. వాళ్ళిద్దరికి గొడవ అవ్వలేదు. వెరీ గుడ్. ఎవరికైంది గొడవ? అబ్రహాం గారి గొర్రెల కాపరికి లోతు గారి గొర్రెల కాపర్లకి అయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ గొర్రెల కాపరి గొడవ వచ్చినప్పుడు అబ్రహాం గొర్రెల కాపరి వచ్చి అబ్రహాం అంటాడు, అయ్యరు ఆ లోతు గారు ఎంత పెద్ద మాట అనేసారండి బాబు మిమ్మల్ని, నా గుండె చిల్లు అయిపోయిందండి బాబు. ఈడికేదో అబ్రహాం అంటే అంత ప్రేమ అన్నట్టు బిల్డప్. ఆ లోతు గారు వాస్తవం మేము ముందు నుంచి చూసాం కదండి, ఈరోజు ఆయన ఆ స్థితిగా చేయడం మీ వల్లే కదండి, కానీ అంత మాట అనేసేటండి మిమ్మల్ని, నా హృదయం నీరైపోయిందండి బాబు అంటాడు. అంటే ఈడు అబ్రహాం గారి మార్కులు కొట్టేలేడు. నిజంగా లోతు అన్నాడో లేదో తెలియదు. ఒకవేళ అనొచ్చు, దానికి 2 మసాలా కూడా యాడ్ అయిపోతూ ఉంటుంది. అంత అన్నాడా ఆడు నా దగ్గర నా కొడుకులా పెరిగినాడు అని చెప్పి అబ్రహాం రియాక్ట్ అయిపోయాడా? అబ్రహాం చాలా జెంటల్గా, కొడుక మన రక్త సంబంధంలో మన మధ్యన విభేదాలు ఉండకూడదు. సో ఉన్న చోట మనకి ఇరుగ్గా ఉంది కాబట్టి నువ్వు తూర్పుకి వెళ్ళిపోతే నేను పడమటికి వెళ్ళిపోతాను. నువ్వు ఈ డైరెక్షన్ ఏది తీసుకుంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ నేను వెళ్ళి అక్కడ ఉంటాను. నువ్వు అక్కడ క్షేమంగా ఉండు, నేను ఇక్కడ క్షేమంగా ఉంటాను. నాకు ఆపద వచ్చినప్పుడు వద్దు, కానీ నీకు ఆపద వచ్చినప్పుడు నేను వస్తాను. లెట్ అస్ మెయింటైన్ ద పీస్. సమాధానంగా ఉండు. అలాగని చెప్పి బాగున్న చోట నేను వెళ్ళిపోను, ఫస్ట్ చాయిస్ నీకు ఇచ్చేస్తున్నాను, నీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళిపోడుగా అన్నాడు. ఎంత మ్యాగ్నానిమస్గా, ఎంత గ్రేషియస్గా మాట్లాడాడు. మరలా ఇంక గొడవ అయింది వాళ్ళ మధ్య. దాంతో సమాధి గొడవకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. we should set the holy boundaries. పరిశుద్ధమైనటువంటి సరిహద్దులు మనం నియమించుకోవాలి. కొంతమంది సంఘంలో ఉంటారు, రకరకాల విభేదాలు కలుగజేసేవాళ్ళు, విపరీతమైన వాదన, మితండ వాదన కలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకంటున్నాడు పౌలు గారు 2-3 సార్లు చెప్పి వాళ్ళని పక్కన పెట్టిన అంటాడు. ఆర్గ్యూ చేయొద్దు అంటాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో వారితో ఆర్గ్యూ చేయొద్దు, అనవసరం, డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్ అంటాడు. మనం సమాధాన పరిచర్య చేయాలి ప్రియులారా. ఉన్న గ్యాప్ని పెద్ద చేయొద్దు. గ్యాప్ని 2 సిస్టర్స్ మధ్య, 2 బ్రదర్స్ మధ్య ఉన్నది అంటే అవునండి బాబు ఆమె అలాంటిదే అని స్టార్ట్ చేసి నువ్వు ఒక గ్రూప్ వైపు తీసుకోవద్దు. వింటూ ఉంటూ అలాగని చెప్పి డైరెక్ట్గా ఆపోజిషన్ ఉమెన్ మనం సపోర్ట్ చేస్తే మళ్ళీ ఈవిడికి దూరం అయిపోతాం. కాబట్టి కొంచెం యుక్తి కలిగి అలా సరే సిస్టర్ ప్రేయర్ చేద్దాం, ఆమె కూడా మారుతుందని చెప్పి నువ్వు చేయాలి తప్ప ఆమె కోపాన్ని పగని రేపే ఒక్క మాట కూడా నీ నోట్లోంచి రాకూడదు. యూ షుడ్ రెస్పాండ్ టు ద సిచ్యుయేషన్ ఇన్ ఎ వెరీ ప్రాపర్ వే. బెస్ట్ ఎగ్జాంపుల్ అబిగయల్ని తీసుకోండి. 400 మందితో కత్తిలేసుకుని వచ్చాడు దావీదు. ఎవరిని చంపడానికి? నాబాలు ఇంటిలో ఉన్న బంధువులు, రక్త సంబంధులు, పన్నులు అందరిని నరికేస్తాడు వచ్చి. ఈడేం చేస్తున్నాడు? శుభ్రంగా తాగేసి రమ్మనని చెప్పి తొడగొడుతున్నాడు. ఎవరు వస్తే ఏమవుతుంది? డిజాస్టరే. ఆడి రాత్రి తాగేసి ఉదయం దిగిపోయిన వెంటనే చెప్పిన వెంటనే దావీదు 400 మంది వస్తున్నాడు, గుండె ఆగిపోయింది వీడికి. మరి లోపల అది మత్తు పనిచేసినప్పుడేమో ఎవడా దావీదు అన్నాడు అంతే. ఆ టైంలో అబీగైల్ ఏం చేసింది? ఈడు మత్తు దిగేంత వరకు మనం వెయిట్ చేస్తే గోల్డెన్ అవర్ అల్లా పోద్దని చెప్పి అప్పటికప్పుడు బయలుదేరి అడవిలో దావీదుని ఎదుర్కొని సాష్టాంగ నమస్కారం చేసి, రాజా అయ్యా నీకు కావలసిన ఆహారం అంతా తెచ్చాను, నా ముఖం చూసి నా భర్తను క్షమించు. ఎంత కోపంతో వచ్చాడో దావీదు. అబీగయలు ముఖం, ఆమె దీనత్వము, ఆమె తగ్గించుకుని, ఆమె అపర కోటేశ్వరరాలు అయ్యుండి తగ్గించుకునే విధానం చూసి వెనక్కి తీసుకున్నాడు తన కోపాన్ని. ఈరోజు నీ ముఖం చూసి నీ ఇంటి మీదకి దేవుని కృప రావాలా, మనుషుల దయ రావాలా. బికాజ్ ఆఫ్ యువర్ ఫేస్. నీ భర్త ఎటువంటి వాడు అవ్వచ్చు, నీ భార్య ఎటువంటిది అవ్వచ్చు, లేక సంఘంలో నీ ముఖం చూసి
సమాధానం కలగాల. నీవు అడుగు పెట్టేవంటే ఉన్న చోట సమాధానం రావాలి, కానీ నువ్వు అడుగు పెట్టిన చోట కలహాలతో ప్లేస్ ఉండకూడదు. ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే సమాధాన పరిచర్య భలే రిస్క్ పరిచర్య అది. అవునా కాదా? నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీలో చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఇద్దరికి సమాధానం పరచడానికి వెళ్ళి వాళ్ళిద్దరి తర్వాత బాగానే ఉంటాం, మనం దెబ్బైపోతూ ఉంటాం. అంతేనా? వాళ్ళిద్దరిని సమాధానం పరచడానికి వెళ్ళి మన చేతులు కాలిపోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ యోనాతాన్ తీసుకోండి. యోనాతాను హీ డిడ్ హిస్ బెస్ట్ టు మేక్ పీస్ బిట్వీన్ సాల్ అండ్ డేవిడ్. దావీదుకి రాజు అయిన సౌలుకి మధ్య సమాధాన పరచడానికి ఎంత ట్రై చేసాడు తెలుసా యోనాతాను. చివరికి దావీదు ప్రాణాలను రక్షించాడు యోనాతాను పారిపోమని. ఇది తెలిసిన రాజు అయిన సౌలు ఏం చేశాడు? యోనాతాను చంపడానికి బల్లి విసిరేశాడు కదా. తండ్రి కోపానికి గురయ్యాడు కదా సమాధాన పరిచర్య చేయడానికి. యేసు ప్రభు చేసింది అదే. పరమ తండ్రితో నిన్ను నన్ను సమాధానపరచడానికి చివరికి ఆయన కావాల్సింది, ఆయన పొందింది ఏంటి? క్రాస్. ఇఫ్ క్రాస్ ఈజ్ ద సొల్యూషన్ టు క్రియేట్ పీస్ బిట్వీన్ యూ అండ్ ఫాదర్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అన్నాడు అంతే. పరమ తండ్రితో మనకి సమాధాన పడుట, సిలువ ఒక్కటే సొల్యూషన్ అంటే ఐఎమ్ రెడీ టు బీ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్ అని చెప్పి వేసే సిలువ మీద బలియాగమయ్యాడు. ఆయనకు కావాల్సింది సమాధానం. ఈరోజు ప్రభు అంటున్నాడు, అట్టి పరిచర్య నేను మీకు అప్పగిస్తున్నాను, సమాధాన పరిచర్య. కనుక యేసయ్య శిరస్సు అయితే మనం ఏంటి చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. బాడీ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందండి? శిరస్సు మీద ఆధారపడి ఉంటుంది. బాడీ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? శిరస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను చెయ్యి ఎలా పెట్టానండి, గబుక్కుని ఏదో దీని మీద పడుతుంది, ఏం చేస్తాం? పడలేదో పడబోతుంది, ఏం చేస్తాం? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసేస్తాం. కానీ తీసేయాలి అనే ఇన్స్ట్రక్షన్ చేతికి ఎవరిచ్చారు? ఇక్కడి నుండి వెళ్తుంది. అంటే అర్థం ఏంటంటే చిటికిన వేలు గోరు మొదలుకొని తల నడివెత్తి వరకు ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి రావాలా? ఆ హెడ్ ఎవరట? యేసయ్య. కాబట్టి అర్థం ఏంటంటే కింద బాడీ అయిన మనము నిత్యము ఆయన ఇన్స్ట్రక్షన్ కొరకు ఎదురు చూడాలి. వీ నీడ్ టు వెయిట్ ఫర్ హిస్ డైరెక్షన్, వీ నీడ్ టు వెయిట్ ఫర్ హిజ్ విజన్, వీ నీడ్ టు వెయిట్ ఫర్ హిజ్ విజ్డమ్ అండ్ హిజ్ ఇన్స్ట్రక్షన్. ఆయన ఆలోచన, ఆయన దర్శనము, ఆయన చిత్తము నెరవేర్చడానికి ఆయన దేహ భాగాలమైన మనం అందరం కూడా ఎల్లప్పుడూ సిద్ధమై ఉండాలి. ప్రభా, నీ దాసుడిని సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఏం చెప్తే దాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని ఉపయోగించుకోవాలి. ఆ విధంగా సంఘం అందరూ కలిసి చేస్తే సంఘం ఏమవుతాయో చెప్పండి? క్షేమాభివృద్ధి పొంది దినదినము విస్తరింపబడుతుంది. సంఘం ఎలా ఉండాలి అంటే అవర్ చర్చ్ షుడ్ బి ద విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద ఎర్త్. అనగా క్రీస్తు భూమి మీద లేడు, కానీ సంఘం భూమి మీద ఉందా లేదా? చెప్పండి. నిత్యము సంఘం భూమి మీద ఉంటుందా? ఉండదు. యేసు ప్రభు రెండో రాకడలో సంఘము ఎత్తబడుతుంది. సంఘము యేసు ప్రభు రెండో రాకడలో ఎత్తబడక ముందు, సంఘం యేసు ప్రభు రెండో రాకడలో ఎత్తబడక ముందు ఈ భూమి మీద ఉన్నప్పుడు సంఘం ఎలా ఉండాలి తెలుసా? సంఘాన్ని చూసిన వారు యేసు ప్రభుని చూడాలా. సంఘాన్ని చూసిన వారు ఏం చూడాలా? ఎవరైనా సరే మన సంఘాన్ని చూస్తే ఈ సంఘంలో అందరికీ ఎవరు కనబడాలా? జీసస్. ఏంటండి యేసు ప్రభువులో ముఖ్యంగా కనబడేది ఏంటి? యేసు ప్రభు అంటేనే ముఖ్యంగా మనకు కనబడే ఒక ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి? ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన కనికరము, ఆయన సత్యము, ఆయన శక్తి. ఏంటండి యేసు ప్రభుని చూసిన వెంటనే కనబడేదేంటి? ఆయన ప్రేమ, సంఘంలో ప్రేమ ఫుల్గా ఉండి ఐక్యత కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధత, నిందారహితంగా మనం బ్రతకాల. ఆయన కనికరము, దీనుల పట్ల దయచూపుతూ ఉండాలి. ఆయన సత్యము, సంఘంలో సత్యమైన వాక్యము సంపూర్ణంగా ఉండాలా. చివరికి ఆయన శక్తి, సంఘానికి వచ్చిన వారు దురాత్మ పీడితులు విడుదల పొందాలి, వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందాలి, రకరకాల బానిసత్వంలో, బలహీనతల్లో, వ్యసనాలతో ఉన్న వారు విడుదల పొందాలి. ఆయన పవర్ మినిస్ట్రీ జరగాలి చర్చ్లో. చర్చ్ అనేది ఇక్కడికి ఎవరైనా బయట వారు చూసినప్పుడు
ఇది దేవుని సంఘమని వారు చూడగలగాలి. అలా చూడగలిగితే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పాయింట్ చెప్పిన మాట ముగిస్తున్నాను. అలా చూడగలిగితే సంఘమట పర్ఫెక్ట్ షేప్ టు రిసీవ్ క్రైస్ట్ ఇన్ హిస్ సెకండ్ కమింగ్. సంఘము ఈ విధమైన రూపములోనికి రూపాంతరపరచబడినప్పుడు యేసు ప్రభు రెండో రాకడలో సంఘమట ఆయన రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న సంఘం. బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యలు చూస్తే వారు సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. సంఘం ఎలా ఉండాలి అంటే, కన్యత్వం అంటే పరిశుద్ధంగా ఉండాలి, 2 సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసు ప్రభు రెండో రాకడలో, అందుకని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ఏముందండి? ఎఫెసియన్స్ చాప్టర్ 5 and verse 27 says, నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇక్కడ సంఘం ఎలా ఉండాలంటే నిర్దోషముగాను, కలంకమే లేని సంఘంగా ఉండడానికి యేసు తన సంఘాన్ని రక్తంతో కడిగాడు. ఏమండి, నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. మన చర్చ్ యొక్క ఫేత్ స్టేట్మెంట్లో ముఖ్యమైన వచనం ఎవరికైనా గుర్తుందా? మన సంఘం యొక్క ఫేత్ స్టేట్మెంట్లో ఒక వచనం ముఖ్యంగా, కొలస్సీ 1:28. ఏంటది? ఎస్, కొలస్సీ 1:28. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలట. యేసు ప్రభు రెండో రాకడలో చదవన్నమాట. యేసు ప్రభు రెండో రాకడలో మన చర్చ్ ఏ షేప్లో ఉండాలి అంటే, ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చాలు. ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి యేసు ప్రభు రెండో రాకడలో ఆయన ముందు నిలబెట్టినప్పుడు నిష్కలంకంగా మనం అందరం నిలబడాలి. అదే మన యొక్క టార్గెట్. ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం యేసయ్య కళ్ళుగా, ఆయన చెవులుగా, ఆయన ముక్కుగా, ఆయన నోటిగా, ఆయన కాళ్ళుగా, ఆయన చేతులుగా ఉంటున్నామా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆరాధన చేస్తున్నామా? సేవ చేస్తున్నామా? సంఘాన్ని ప్రోత్సాహపరుస్తున్నామా? సంఘానికి పరిచర్యకి మనం కానుకలు ఇస్తున్నామా? రకరకాల మినిస్ట్రీలో, ప్రార్థనా పరిచర్యలో, సమస్తమైన సువార్త పరిచర్యలో, ప్రతి ఒక్కరిని సమాధాన పరిచర్యలో మనం ఉంటున్నామా? ఇవన్నీ కూడా మనం చేసేది లాస్ట్ టార్గెట్ ఏంటంటే, ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు సంఘములో ప్రతి ఒక్కడు ఎలా ఉండాలి చెప్పండి? కలంకము లేని విధముగా, ముడతైనను డాగైనను లేని విధంగా ప్రతి మనిషి కూడా అన్ని సంపూర్ణముగా, అంటే క్రీస్తు రూపముగా మారి, ఒక మాటలో చెప్పాలంటే యేసే రెండవ రాకడలో వచ్చినప్పుడు మన సంఘాన్ని చూసినప్పుడు మనందరిలోనూ యేసే కనబడాలి. ఆయనకి, నాలా ఉన్నావు నాయన, నువ్వు నాలాగా ఉన్నావు నా కూతురా, క్రైస్ట్ లైక్నెస్ మనలో కనబడాలి. దట్ ఈజ్ చర్చ్. ఎందుకంటే ఆల్రెడీ అదే శిరస్సులోంచి తీసుకుంటున్న ఇన్స్ట్రక్షన్ కాబట్టి బ్రెయిన్ ఏం చెప్తే చెయ్యి అదే చేస్తుంది. బ్రెయిన్ చెప్పేది ఒకటి, చేయి చేసేది ఒకటి కాదు. మనం ఆ విధంగా యేసయ్యలో మనం జతపరచబడాలి. ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుందాం, నేను యేసయ్యతో అంటు కట్టబడి ఉన్నానా లేదా? యామ్ ఐ కనెక్టెడ్ టు ద హెడ్ ఆర్ నాట్? నేను దేహము, నా యేసే శిరస్సు, నేను ఆయనతో కనెక్ట్ అయ్యబడి ఉన్నానా లేదా? నేను నిత్యము ఏది చేసినా ఆ శిరస్సు చెప్పే ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా చేస్తున్నాను లేదా? సంఘ అభివృద్ధికి నా వంతు సహకారం నేను అందిస్తున్నానా లేదా? దేవుని యొక్క మాట ప్రకారంగా నేను బ్రతుకుతున్నానా లేదా అని ఒకసారి ప్రశ్నించుకుని, ప్రభువా నువ్వు నా శిరస్సు, నేను నీ దేహాన్ని, నీ చిత్తము నేను నెరవేరుస్తానయ్యా. సంఘములో విశ్వాసిగా మిగిలిపోకుండా నీ పాదాలుగా సంఘాన్ని, సమాజానికి తీసుకెళ్తాను, నీ చేతులుగా సమాజాన్ని సంఘంలోనికి తెస్తాను ప్రభువా అని దేవుడిని అడుగుదాం. దేవుని యొక్క సేవలో, ఆయన రెండవ రాకడలో ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితంతో ఆయన ముందు నిలబడి, బలా నమ్మకమైన నా మంచి దాసుడా, బలా నమ్మకమైన నా మంచి దాసురాలా అని ఆయన చేత పిలువబడే నిష్కలంకమైన సంఘంగా పరిశుద్ధాత్ముడు నన్ను, నిన్ను, మనందరినీ తీర్చిదిద్ది యేసే రెండవ రాకడలో ఆయన ముందు నిలబెట్టును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం అందరి జీవితంలో నీవే నెరవేర్చున్నందుకు వందనాలు. యేసయ్యా, సంఘానికి నువ్వు శిరస్సు, మేము దేహము. అయ్యా, మేము చేసే ప్రతి పని, మా మాట, మా క్రియ నీ ఆత్మ నడిపింపుతో చేసుకొని నీ దయ పొందుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని, ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరిని, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరూ కూడా నీ వాక్యానికి లోబడే బ్రతుకు దయచేయమని, ఎవరికి వారమే ప్రశ్నించుకొని చర్చికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, నా పాత్ర ఏమైనా ఉందా, రేపు నా ప్రభు నన్ను ప్రశ్న అడిగితే నేను ఏం చేశాను అని అడిగితే నేను ఏం చెప్పాలి అని ఒక ప్రశ్న ప్రతి హృదయంలో నీవే కలుగు చేసి ప్రతి ఒక్కరిని నీ పరిచర్యలో నీ పరిచారకునిగా, పరిచారకురాలుగా వాడుకొనమని యేసయ్య పుణ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.